హాయ్ స్టూడెంట్స్, హౌ ఆర్ యు ఆల్? వెల్కమ్ టు ఫిజిక్స్ ఇన్ తెలుగు. నా పేరు వివేక్. ఈరోజు మనము ఏపీ ఎంసెట్, ఇంకా టిఎస్ ఎంసెట్, ఇంకా నీట్ ఫిజిక్స్కి సంబంధించిన లాస్ ఆఫ్ మోషన్ లెక్చర్ నంబర్ 3 గురించి డిస్కస్ చేయబోతున్నాం నాన్న. ఓకే, రైట్. సో ఎవరైతే ఈ వీడియో ఫస్ట్ టైం చూస్తున్నారో బెటర్ మీరు బేసిక్ మ్యాథమెటిక్స్ నుంచి స్టార్ట్ చేయండి. సో మీరు ప్రతిసారి అనుకుంటున్నారేమో, సార్ ఏంటి క్లాస్ చేసేటప్పుడు క్లాస్ స్టార్ట్ చేసినప్పుడల్లా బేసిక్ మ్యాథమెటిక్స్ చూడండి అని చెప్పేసి అనుకుంటున్నారేమో. కానీ ఈ బేసిక్ మ్యాథమెటిక్స్ తోటే ఫిజిక్స్లో ఉన్న న్యూమెరికల్స్ అన్నీ కూడా రిలేటెడ్ అయి ఉంటాయి నాన్న. ఓకే, సో ఇన్ కేస్ మీరు బేసిక్ మ్యాథమెటిక్స్ నేర్చుకోలేరు అనుకోండి, ఇక్కడున్న న్యూమెరికల్స్ నేను వేసే ప్రతి ఒక్క స్టెప్ కూడా మీకు ఇక్కడ గుచ్చుకున్నట్టు ఉంటుంది నాన్న. ఓకే, ముళ్ళుతోటి గుచ్చినట్టు ఉంటుంది. ఒక్కొక్క క్వశ్చన్ ఒక్కొక్కటి ముళ్ళులాగా గుచ్చుకుంటా ఉంటుంది. అందుకోసం అని అంటున్నాను. ఓకే, మీరు బేసిక్ మ్యాథమెటిక్స్ కనుక పర్ఫెక్ట్గా అయినారనుకోండి, ఆ ముళ్ళే దూదిలాగా ఉంటుంది అనమాట. ఓకే, మెత్తగా అనిపిస్తుంది అన్నట్టు. అదే ఇంతేనా, సింపుల్ అన్నట్టు ఉంటాయి నాన్న న్యూమెరికల్ సాల్వ్ చేసినప్పుడు. ఓకేనా, రైట్. సో అందుకోసం అంటున్నాను, బేసిక్ మ్యాథమెటిక్స్ నుంచి చూడండి, ఆర్డర్లో చూసుకుంటారండి. ఓకే, ఈజీగా ప్రతిదీ కూడా అర్థమవుతుంది. సార్ బేసిక్ మ్యాథమెటిక్స్ చూసిన తర్వాత డైరెక్ట్గా నేను ఈ లెక్చర్ చూడొచ్చానంటే అట్లా చేయకండి. ఎందుకనంటే ఇది మన ద్రోణ సిరీస్లో ఓన్లీ 40 క్లాసెస్ ఉన్నాయి కాబట్టి ఈ 40 క్లాసెస్ ఆర్డర్లో చూడండి బేటా. ఓకే, మీకు 1D 2D ఓకే అంటే మోషన్ ఇన్ ఏ స్ట్రేట్ లైన్, మోషన్ ఇన్ ఏ ప్లేన్ వచ్చినా కానీ ఒక్కసారి అయితే చూడండి నాన్న. ఓకే, నేను ఏవైతే న్యూమెరికల్ చేసినో దాంతో ఒకసారి వీడియో పాజ్ చేసి ట్రై చేస్తూ ఉండండి. ఎన్ని కరెక్ట్ వస్తున్నాయి, ఎన్ని రాంగ్ పోతున్నాయి, ఒక అనాలిసిస్ వస్తుంది అనమాట. ఓకే, మీకు తెలియని పాయింట్స్ ఏమైనా ఉన్నాయా, కొత్తగా ఏమైనా ఉన్నాయా? ఓకే, సో వన్ టైప్ ఆఫ్ రివిజన్ లాగా చేయండి నాన్న. ఓకే, సార్ నేను బేసిక్ మ్యాథమెటిక్స్ చూసి ఒక 10 చాప్టర్లే చదువుకుంటాను సార్ అంటే అట్లా వద్దు. ఓకే, ఈ 40 డేస్ మాత్రమే, 2 సంవత్సరాల నుంచి వెళ్ళైతే. సో ఎవరైతే ప్రిపేర్ అవ్వలేదో ఇప్పటి వరకు, సరే ఈ 40 డేస్నైనా కానీ మంచిగా ప్రిపేర్ కండి. 100% మీరు ఇంజనీర్ అంటే ఇంజనీర్, డాక్టర్ అంటే డాక్టర్ అయిపోతారు బేటా. అందుకోసం అని చెప్తున్నాను, బేసిక్ మ్యాథమెటిక్స్ని నెగ్లెక్ట్ చేయకండి. ఓకేనా, రైట్ బేటా. సో టైం ఏం వేస్ట్ చేయకుండా క్లాస్ అనేది స్టార్ట్ చేసేద్దాం మరి. ఓకే, ఎస్. సో ఈరోజు మనము కవర్ చేసే టాపిక్స్ వచ్చేసి న్యూటన్స్ థర్డ్ లా. ఇదైతే తెలిసిన విషయమే కదా. సో న్యూమెరికల్స్ ఆన్ న్యూటన్ థర్డ్ లా, సూడో ఫోర్సెస్, ఓకే, కన్స్ట్రెంట్ మోషన్, లా ఆఫ్ కన్జర్వేషన్ ఆఫ్ లీనియర్ మొమెంటం నాన్న. ఈ టాపిక్స్ అయితే మనం ఈరోజు కవర్ చేయబోతున్నాం. ఓకే, ఎస్. సో లాస్ట్ క్లాస్లో చూసుకున్నట్టయితే న్యూటన్ సెకండ్ లా గురించి డిస్కస్ చేసినాము. F=ma పైన న్యూమెరికల్ సాల్వ్ చేసినాము కదా. మోషన్ ఆఫ్ కనెక్టెడ్ బాడీస్ గురించి కూడా డిస్కస్ చేసినాము. దీనిపైన న్యూమెరికల్ కూడా మనం సాల్వ్ చేసినాం కదా బేటా. ఎస్. సో మోషన్ ఆఫ్ ఎ కనెక్టెడ్ బ్లాక్స్ ఓవర్ ఎ పుల్లీ కదా. ఎస్. సో ఈరోజు క్లాస్ అయితే వెరీ ఇంపార్టెంట్ క్లాసు. వస్తే మీకు సూడో ఫోర్సెస్ నుంచి వెళ్ళి క్వశ్చన్ క్రియేట్ అయ్యే ఛాన్స్ అయితే ఉంది నాన్న. ఓకే, రైట్. సో చూడండి, న్యూటన్ థర్డ్ లాలో అయితే అందరికి తెలిసిన విషయం కదా. ఫర్ ఎవ్రీ యాక్షన్ దిస్ ఈక్వల్ బట్ ఆపోజిట్ రియాక్షన్ అయితే తెలుసు కదా, రైట్. సో పాత వీడియోస్లో ఈ న్యూటన్ ఫస్ట్ లా, సెకండ్ లా, థర్డ్ లాని ఏ విధంగా గుర్తుపెట్టుకోవాలో అన్నదైతే నేను న్యూటన్ లాస్ ఆఫ్ మోషన్లో అయితే ఎక్స్ప్లెయిన్ అయితే చేసిన. ఫుల్ కామెడీగా ఉంటుంది కదా. న్యూటన్ ఫేసింగ్ ప్రాబ్లమ్స్ విత్ హిస్ వైఫ్ అని చెప్పేసి పెట్టినాను నేను. ఓకే, సో అక్కడ న్యూటన్ లాస్ని ఈజీగా ట్రిక్కీ బేస్లో అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. ఓకే, సో ఇప్పుడు మనకు టైం అనేది చాలా తక్కువ ఉన్నది కాబట్టి ఫటాఫట్ ముందటైతే వెళ్ళిపోతాము. ఓకే, సో న్యూటన్ థర్డ్ లాలో కీ పాయింట్స్ ఏంటంటే ఇవి నాన్న. ఓకే, సో ఇది చూడండి, F12 - F21 కదా. సో ఫర్ ఎవ్రీ యాక్షన్ దిస్ ఈక్వల్ బట్ ఆపోజిట్ రియాక్షన్ కదా. ఎగ్జాంపుల్ తెలుసు కదా బేటా, బాల్ తీసుకొని గోడకు కొట్టాలి. ఓకే, మనం ఎంత బాల్ పోయి ఎంత గట్టిగా గోడకు దాకిందో మరి అదే ఫోర్స్ తోటి వెనక్కి వస్తుంది, అంతే కదా. చిన్నప్పుడు చదువుకున్నా కదా, అవునా కదా, చిన్నప్పుడు చదువుకున్న ఇవి పాయింట్స్ ఇవన్నీ. సో యాక్షన్ రియాక్షన్ ఫోర్సెస్ ఆర్ ఈక్వల్ ఇన్ మ్యాగ్నిట్యూడ్. ఓకే, యాక్షన్ అండ్ రియాక్షన్ ఫోర్స్ యాక్ట్స్ ఇన్ ఆపోజిట్ డైరెక్షన్. అవునా, ఇది కూడా తెలిసిన విషయమే. అవునా, ఇంకోటి, ఒక బ్లాక్ని భూమి పైన అయితే పెట్టినాను, ఇక్కడ న్యూటన్ థర్డ్ లా పనిచేస్తుందా? ఓకే, ఇది న్యూటన్ థర్డ్ లానేనా? N=mgనే, బ్యాలెన్సింగ్ అయినాయి, రెస్ట్లోనే ఉన్నాయి అన్నీ ఓకే. కానీ ఇక్కడ న్యూటన్ థర్డ్ లా అయితే నాట్ వ్యాలిడ్ అనమాట. ఎందుకంటే ఇక్కడ యాక్షన్ అండ్ రియాక్షన్ బోత్ ఆర్ అక్కరింగ్ ఆన్ అ సేమ్ బాడీ. ఓకే, యాక్షన్ రియాక్షన్ పేరు ఎట్లుండాలి, వేరే వేరే బాడీ పైన ఉండాలన్నమాట. ఓకే, మీ చేయి తీసుకొని మీ చెంప పగలగొట్టుకుంటే
న్యూటన్ థర్డ్ లా వస్తుందా అని అంటే రాదు. ఎందుకంటే మీ చేయి తీసుకొని మీరే కొట్టుకున్నారు కదా. మీ చేయి తీసుకొని వేరే వాళ్ళని కొట్టిండ్రు అనుకోండి, అప్పుడు అక్కడ న్యూటన్ థర్డ్ లా అని చెప్పేసి మనమైతే అంటాము కదా. సో ఆయన కూడా కోపం వస్తుంది కాబట్టి ఆయన కూడా మీ చెంప పలుకొడతాడు, అవునా? రైట్. సో ఇద్దరు కొట్టుకుంటా ఉంటారు కాబట్టి న్యూటన్ థర్డ్ లా. వేరే వేరే ఆబ్జెక్ట్స్, వేరే వేరే బాడీస్ పైన యాక్షన్ ఇంకా రియాక్షన్ అనేది జరిగింది కాబట్టి అక్కడ న్యూటన్ థర్డ్ లా అనేది పనిచేస్తుంది. కానీ ఇక్కడ యాక్షన్ రియాక్షన్స్ అనేది ఒకటే దానిపైన అయితే ఉన్నాయి కాబట్టి ఇక్కడ న్యూటన్ థర్డ్ లా అనేది పని చేయదు అనమాట. ఓకే, యాక్షన్ రియాక్షన్ ఫోర్స్ పేస్ ఆన్ టూ డిఫరెంట్ బాడీస్ ఉండాలి. ఓకే, magnitude of force is same, direction of force are in opposite direction, ఇవన్నీ తెలుసు కదా. For action and reaction pair there is no need of contact. Okay, next the action and reaction forces are of same nature అయి ఉండాలి. Okay, the action reaction forces act simultaneously. Okay, ఈ పాయింట్ అయితే గుర్తుపెట్టుకోండి అంతే. ఓకే, సూడో ఫోర్సెస్. ఈ సూడో ఫోర్సెస్ గురించి డీటెయిల్గా అయితే ఇప్పుడైతే ఇది చూడండి, అంతగానం అయితే డీటెయిల్ కంటే దీన్ని గంట సేపు కూడా ఎక్స్ప్లెయిన్ చేయొచ్చు. ఇప్పుడు తక్కువ టైం ఉన్నది కాబట్టి ఈ తక్కువ టైంలో ఎక్కువగా నేర్చుకునేలాగా ఉండాలంటే దీనిలో ఉన్న కీ పాయింట్స్ని మాత్రమే మనము గుర్తుపెట్టుకోవాలి. ఓకే, ఎగ్జాక్ట్లీ ఈ సూడో ఫోర్స్ అంటే ఏంటి అన్న విషయం తెలిసే కదా న్యూమెరికల్స్ అన్ని సాల్వ్ అయిపోతాయి, అన్ని సాల్వ్ అవుతాయి. ఓకే, రైట్ బెటర్. సో ఈ సూడో ఫోర్సెస్ వచ్చేసి ఇమాజినరీ ఫోర్సెస్. ఓకేనా, రైట్, దే ఆర్ నాట్ ద రియల్ ఫోర్సెస్ అనమాట. ఓకే, సెంట్రిఫ్యూగల్ ఫోర్సెస్, గుండ్రంగా తిరిగేటప్పుడు సెంట్రిపిటల్ కూడా ఉంటుంది, సెంట్రిఫ్యూగల్ కూడా ఉంటుంది కదా. ఆ సెంట్రిఫ్యూగల్ ఫోర్సెస్ ఆర్ నథింగ్ బట్ సూడో ఫోర్సెస్ లాగా మనం కన్సిడర్ చేస్తాం నాన్న. ఓకేనా, ఓకే, రైట్. సో ఇక్కడ చూడండి, మెయిన్ కీ పాయింట్ మాత్రమే చెప్తున్నాను, న్యూమరికల్ సాల్వ్ అవ్వడానికి కోసమే. ఓకే, మెయిన్ కీ పాయింట్, ఇట్ ఈస్ యూస్ టు మేక్ ఇనర్షియల్ ఫ్రేమ్ ఆఫ్ రిఫరెన్స్. ఒక నాన్ ఇనర్షియల్ ఫ్రేమ్ ఉంది, ఆ నాన్ ఇనర్షియల్ ఫ్రేమ్ని మనం ఇనర్షియల్ ఫ్రేమ్ లాగా మార్చడానికి కోసము ఈ సూడో ఫోర్సెస్ని అయితే మనం యూజ్ చేస్తాము. ఇది కీ పాయింట్. ఈ ఒకే ఒక లైన్ తోటి ఈ టాపిక్ మొత్తం ఎండ్ అయిపోతుంది నాన్న. ఓకే, కీ అంటే కీ పాయింట్ ఇదే. ఓకే, ఎస్. అయితే మీకు ఈ న్యూటన్స్ లా అనేది ఈ యూనివర్స్లో మొత్తం పనిచేస్తుందంటే పని చేయదు. ఓకే, ఎక్కడ ఈవెన్ మన భూమి పైన కూడా కొన్ని దగ్గర అయితే పని చేయదు. ఓకే, ఎప్పుడు పని చేయదు ఎగ్జాక్ట్లీ అని అంటే ఇది చూడండి, ఈ న్యూటన్ లాస్ అనేటివి ఎక్కడ వ్యాలిడ్ అవుతాయనంటే, ఫస్ట్ ఎక్కడ వ్యాలిడ్ అవుతాయి, ఓకే, ఎక్కడ పనిచేస్తాయనంటే ఓన్లీ ఇన్ ఇనర్షియల్ ఫ్రేమ్ ఆఫ్ రిఫరెన్స్లోనే పనిచేస్తానైనా. ఇనర్షియల్ ఫ్రేమ్ ఆఫ్ రిఫరెన్స్ అంటే ఏంటి సార్ అని అంటే, ఓకే, సో ఏదైనా కానీ రెస్ట్లో అన్నా ఉండాలి లేదా యూనిఫామ్ మోషన్లో అయినా ఉండాలి. ఓకే, ఇది భూమి అనేది యూనిఫామ్ మోషన్లో తిరుగుతూ ఉన్నది కదా, సన్ చుట్టూరుగా తిరుగుతున్నది, అవునా? మనకు చూస్తేనేమో మనకేమో రెస్ట్లో ఉన్నట్టు కనిపిస్తున్నది, అంతేనా కదా? అంటే మనం భూమి పైన నిలబడి చుట్టుపక్కల ఉన్న వాతావరణాన్ని, ఓకే, నేచర్ని చూస్తే మనం న్యూటన్ లాస్ని అప్లై అయితే చేయొచ్చు నాన్న. ఓకే, మీరు ఎక్కడికి వెళ్ళి భూమి పైన ఉండాలి, భూమి పైన ఉండి చుట్టుపక్కల ఏమేమి జరుగుతున్నదో చూడండి. అంటే మీరు న్యూటన్ లాస్కి అప్లై చేసే అర్హతలు అనమాట. అర్హత అయితే మీకైతే ఉంది, భూమి పైన నిలబడి ఇట్లా చేసుకోవచ్చు. ఓకే, లేదు సార్ నేను ఈ న్యూటన్ లాస్ ఎక్కడ వ్యాలిడ్ కావు అని అంటే ఇది చూడండి, ఓన్లీ నాన్ ఇనర్షియల్ ఫ్రేమ్ ఆఫ్ రిఫరెన్స్. నాన్ ఇనర్షియల్ ఫ్రేమ్ అంటే ఏంటి? యాక్సిలరేటెడ్ మోషన్స్ అనమాట. ఇప్పుడు సార్ నేను భూమి పైన నిలబడి చుట్టుపక్కల ఉన్న వాతావరణాన్ని నేను అబ్జర్వ్ అయితే చెయ్యను సార్, నాకు ఫుల్ పని ఉన్నా సార్, నేను కార్లా పోతున్నా. ఓకే, కార్ అనేది యాక్సిలరేటెడ్ మోషన్తో పోతుంది, మీరు స్పీడ్ని పెంచుకుంటూనే పోతున్నారు. ఓకే, సో 10 నుంచి స్టార్ట్ 10, 11, 12, 13, 14, 15, 16, 17, 18, 19, 20, 21, 22 ఇట్లా. ఓకే, సో మొత్తానికి అయితే యాక్సిలరేటెడ్ తోటి అయితే పోతున్నారు. ఓకే, రైట్. సో యాక్సిలరేషన్తో పోయేటప్పుడు చుట్టుపక్కల ఉన్న వాతావరణం అయితే చూసినారు. ఓకే, రైట్. అప్పుడు మీరు న్యూటన్ లాస్ని అప్లై చెయ్యొచ్చా అంటే చెయ్యరాదు, ఎందుకంటే మీరు యాక్సిలరేటెడ్ మోషన్లో ఉన్నారు. ఓకే, యాక్సిలరేటెడ్ మోషన్లో ఉంటే మీకు న్యూటన్ లాస్ అప్లై చేసే అర్హత అయితే లేదు. సార్ న్యూటన్ లాస్ని అప్లై చేసే అర్హత కావాలి అంటే బ్రేక్ వేయండి, బండి రెస్ట్లోకి వస్తుంది, అప్పుడు చూడండి, అప్పుడు మంచిగా న్యూటన్ లాస్ అయితే అప్లై చేయొచ్చు. ఓకేనా, రైట్ బేటా, అర్థమైందా బేటా ఈ సూడో ఫోర్సెస్ అంటే ఎగ్జాక్ట్లీ ఏంటో? ఓకే, మీరు రెస్ట్లో అన్నా ఉండాలి, యూనిఫామ్ మోషన్లో. కార్ని కాన్స్టెంట్ వెలాసిటీతో నడిపియండి. ఓకే, 80 kmph నడిపియండి, 80 తోటి పోయేటప్పుడు రెస్ట్ అండ్ యూనిఫామ్ మోషన్ బోత్ ఆర్ సేమ్ కదా, రైట్ బడా. అయితే
ఇప్పుడు యూనిఫామ్ 80 తోటి పోతున్నారు కాబట్టి అప్పుడు అప్లై చేయొచ్చు, అప్పుడు పనిచేస్తుంది న్యూటన్ లాస్ అనేటివి. ఓకే, మీరు కనుక ఒక్కొక్క స్పీడ్ని పెంచుకుంటా పోతే న్యూటన్ లాస్ అనేది పనిచేయాయి. ఓకే, అప్పుడు మీరేమంటారంటే సార్ నాకైతే టైం లేదు సార్, ఇప్పుడు బ్రేక్ అయితే వేయలేను సార్, నేను తొందరగా మా ఇంటికి పోవాలి సార్ ఆడ, ఓకే అని చెప్పేసి మీరు అంటారు. ఓకే, సరే ఏదన్నా ఛాన్స్ ఉందా సార్, మరి నేను కూడా చుట్టుపక్కల ఉన్న వాతావరణాన్ని న్యూటన్ లాస్ అప్లై చేసి కనుక్కునే ఏమన్నా ఉందా, ఏమన్నా ఛాన్స్ ఉందా అని అంటే 100% ఉంది నాన్న. ఓకే, సో ఏ విధంగా క్యాలిక్యులేట్ చేస్తామనంటే ఒక నాన్ ఇనర్షియల్ ఫ్రేమ్లో ఉన్నప్పుడు మనము సూడో ఫోర్స్ని యూజ్ చేసి, ఇదే ఈ ఫోర్స్ని యూజ్ చేసి మీరు న్యూటన్ లాస్ని అయితే అప్లై చేయొచ్చు బేటా. ఓకే, సూడో ఫోర్సెస్ని యూజ్ చేయాలి. మీరు ఎప్పుడైతే యాక్సిలరేటెడ్ మోషన్లో ఉంటారో అప్పుడు ఈ సూడో ఫోర్సెస్ని యూజ్ చేస్తే అది ఇనర్షియల్ ఫ్రేమ్ లాగా మారిపోతుంది అనమాట. అర్థమైందా? ఒక నాన్ ఇనర్షియల్ ఫ్రేమ్ని ఇనర్షియల్ ఫ్రేమ్ లాగా మార్చాలంటే 100% సూడో ఫోర్సెస్ని అయితే అప్లై చేయాలి. అప్పుడు ఇనర్షియల్ ఫ్రేమ్లోకి వస్తుంది. అప్పుడు న్యూమెరికల్స్ అన్ని నార్మల్గా మీరు ఇంతకుముందు ఎట్లయితే వేసిర్రో సేమ్ అదే మోడల్లో చేయాలి నాన్న. ఓకే, ఇప్పుడు కొన్ని న్యూమెరికల్స్ అయితే సాల్వ్ చేద్దాము, మీకు ఒక మంచి పర్ఫెక్ట్గా ఐడియా వస్తుంది నాన్న. ఓకేనా? మెయిన్ కీ పాయింట్ అర్థమైంది కదా. ఈ న్యూటన్ లాస్ ఏడా వ్యాలిడ్ అవుతాయి? ఇనర్షియల్ ఫ్రేమ్లా. ఈ ఇనర్షియల్ ఫ్రేమ్ అంటే ఏంటి? రెస్ట్లో అన్నా ఉండాలి లేదా యూనిఫామ్ మోషన్లో అన్నా ఉండాలి. ఓకే, ఎక్కడ వ్యాలిడ్ కావు అని అంటే నాన్ ఇనర్షియల్ ఫ్రేమ్లో అయితే వ్యాలిడ్ అయితే కావు. నాన్ ఇనర్షియల్ ఫ్రేమ్ అంటే ఏంటి? యాక్సిలరేటెడ్ మోషన్స్ అనమాట. ఓకే, మీరు యాక్సిలేషన్ పరిగెత్తుకుంటూ మీ స్పీడ్ పెంచుకుంటా పోతున్నారు. ఓకే, అప్పుడు చుట్టుపక్కల ఉన్న వాతావరణాన్ని చూస్తే అక్కడ మీరు న్యూటన్ లాస్ని అయితే అప్లై చేయరాదు అన్నట్టు. ఓకే, రైట్. సో అప్లై చేయాలంటే సూడో ఫోర్సెస్ని అయితే అప్లై చేయాలి. ఓకే, సో అటువంటి కొన్ని క్వశ్చన్స్ ఉన్నాయి ఇక్కడ, సాల్వ్ చేద్దాం మనం. ఓకే, ఎస్ నాన్న. ఫైన్ టెన్షన్ ఇన్ స్ట్రింగ్. అయితే ఒక వ్యక్తి లిఫ్ట్లో అయితే ఉన్నాడు. లిఫ్ట్లో ఒక పెండులం అయితే ఉంది. సో ఇది నేను ఎక్స్పెరిమెంట్ చేసి అయితే చూపెట్టిన, షార్ట్స్లో ఉంది, కావాలంటే చూస్తే చూడండి. ఓకే, రైట్ బెడ. సో అయితే ఈ వ్యక్తి ఏ వ్యక్తి అనుకుందాం, బి అనే వ్యక్తి భూమి పైన ఉన్నాడు. ఓకే, రైట్ బెడ. సో ఇప్పుడు నాకు చెప్పండి, బి అనే వ్యక్తి ఈ లిఫ్ట్లో ఉన్న పెండులం అయితే చూసిండు. ఓకే, అతనికి ఈ దారంలో ఉన్న టెన్షన్ ఎంతగా అనిపించింది అని అంటే ఈయన భూమి పైన ఉంది కాబట్టి ఈజీగా న్యూటన్ లాస్ అనేటివి అప్లై చెయ్యొచ్చు కదా, అవునా కదా? ఈయనకైతే మంచిగా అప్లై చేయొచ్చు, పెద్ద టెన్షన్ ఏం లేదు. ఓకే, సో విత్ రెస్పెక్ట్ టు బి అనమాట. ఓకే, ఇది గ్రౌండ్, బి అనే వ్యక్తి గ్రౌండ్ పైన ఉన్నాడు కదా. రైట్ బెడ. ఇప్పుడు ఇది చెప్పండి, ఇది రెస్ట్లో ఉందా మోషన్లో ఉందా? మోషన్లో ఉంది కదా, పైకి పోతుంది. సో దీని యొక్క మాస్ ఎమ్ అనుకుందాం. కిందికి ఎవరు అవుతున్నారు? భూమి కదా, రైట్. సో ఇప్పుడు నాకు చెప్పండి, ఈ పెండులం రెస్ట్లో ఉందా మోషన్లో ఉందా? మోషన్లో ఉంది సార్. మోషన్లో ఉంటే ఎంఏ రాస్తాం సార్, రాయండి మరి. ఓకే, ఎడిపోతున్నది పైకి ఎవరు అప్లై చేస్తున్నారు? టెన్షన్ సార్. ఓకే, రైట్. సో కింద ఎవరు అప్లై చేస్తున్నారు? ఆపోజిట్ డైరెక్షన్లో ఎంజీ సార్. సో ఫైనల్లీ దీని ఇటు పంపిస్తే టీ కోడ్ ఏమొచ్చింది బేటా? ఎంఏ ప్లస్ ఎంజీ వచ్చింది కదా, రైట్. సో ఫైనల్లీ టెన్షన్ ఏమొచ్చింది? ఎం ఇంటూ జీ ప్లస్ ఏ వచ్చింది అనమాట. ఓకే, క్లియర్ అయినా ఇక్కడ వరకు అయితే? డౌట్స్ అయితే ఏం లేవు బేటా. చలో ఇప్పుడు విత్ రెస్పెక్ట్ టు ఏ అంటే ఈడ లిఫ్ట్ అనమాట, విత్ రెస్పెక్ట్ టు లిఫ్ట్ అనమాట. ఓకే, లిఫ్ట్లో ఉన్న వ్యక్తి ఇప్పుడు దీన్ని అయితే చూస్తున్నాడు. ఓకే, నాకు చెప్పండి, ఈయనకి ఏం కనిపిస్తుంది? టీ ఈజ్ ఈక్వల్ టు ఏం కనిపిస్తుంది? ఈ లిఫ్ట్ అనేది రెస్ట్లో ఉన్నది కనిపిస్తుంది కాబట్టి టీ ఈజ్ ఈక్వల్ టు ఎంజీ తోటి అయితే బ్యాలెన్సింగ్ అయితే అయిపోయింది. అంతేనా? కరెక్టేనా కదా? చలో ఇప్పుడు ఇక్కడ టీ ఈజ్ ఈక్వల్ టు ఎంజీ అనేది ఆన్సర్ కరెక్టేనా? కాదు. సో ఈ టెన్షన్ అనేది మీరు ఏ ఫ్రేమ్లో ఉన్నా కానీ సేమ్ ఉండాలి. ఓకే, అయితే బీకి అయితే ఏమొచ్చింది? ఎం ఇంటూ జీ ప్లస్ ఏ అనేది వచ్చింది కదా. బి వ్యక్తికి అయితే ఇది కనిపిస్తుంది, అంటే ఏ వ్యక్తికి కూడా అందులో ఉన్న టెన్షన్ ఇదే కనిపించాలి. అంతేనా? రైట్ బేటా. సో అయితే ఈయన ఏ మోషన్లో ఉన్నాడు? యాక్సిలరేటెడ్ మోషన్లో అయితే ఉన్నాడు కదా. యాక్సిలరేటెడ్ మోషన్లో ఉంటే న్యూటన్ లాస్ అనేది పని చేయాలి, అంతే కదా, రైట్. ఇప్పుడు ఈయన ఏం చేయాలి? సూడో ఫోర్సెస్ని అయితే అప్లై చేయాలి. ఓకే, ఆ సూడో ఫోర్సెస్ లిఫ్ట్ ఏ డైరెక్షన్లో అయితే పోతున్నదో అపోజిట్ డైరెక్షన్లో అయితే అప్లై చేయాలి. ఓకే, ఎస్. ఇప్పుడు చూడండి, ఓకే ఒక్క నిమిషము. సో 0.5 దూరం టెన్షన్ కదా, అంతేనా?
చలో బేట ఇప్పుడు రండి. సో అపోజిట్ డైరెక్షన్లో సూడో ఫోర్సెస్ అయితే అప్లై చేసినాం నాన్న. ఓకే రైట్. సో కింద ఎవరు లాగుతున్నారు, ఇంకా భూమి లాగుతున్నది, అంతేనా కదా, అవునా, రైట్ బట్ ఇప్పుడు ఇది ఇనర్షియల్ ఫ్రేమ్లోకి అయితే వచ్చేసింది కదా. ఇది ఎట్లున్నది ఇప్పుడు, మొత్తం సిస్టమ్ అనేది రెస్ట్లో ఉన్నది. ఓకే ఇనర్షియల్ ఫ్రేమ్ అయితే రెస్ట్లోకి అయితే వచ్చేసింది. ఓకే రైట్. సో రెస్ట్లో ఉన్నది కాబట్టి బ్యాలెన్సింగ్ చేస్తాం కదా, పైన ఉన్న ఫోర్స్లు ఈక్వల్ టు కింద ఉన్న ఫోర్స్లు. అప్వర్డ్ ఒకటే ఉన్నది టీ, కిందేనున్నాయి రెండు ఉన్నాయి సార్, ఏవేవి ఎంఏ ప్లస్ ఎంజీ. సో ఫైనల్లీ ఎం కామన్ తీసుకుంటే ఆన్సర్ ఏమొచ్చింది బేటా, జీ ప్లస్ ఏ వచ్చింది. ఓకే అర్థమైందా బేటా, ఎం ఇన్ బ్రాకెట్ జీ ప్లస్ ఏ ఇస్ ద ఫైనల్ ఆన్సర్. ఓకే ఈ సూడో ఫోర్సెస్ మెయిన్ కీ పాయింట్ ఏంటి, ఒక నాన్ ఇనర్షియల్ ఫ్రేమ్ని ఇనర్షియల్ ఫ్రేమ్లోకి మార్చుకోవడానికి కోసమే మనము ఈ సూడో ఫోర్స్ని అయితే యూస్ చేస్తాము అని చెప్పేసి బ్రెయిన్లో అయితే ప్రజెంట్ అయితే ఫిక్స్ చేసుకోండి. ఓకేనా, ఎందుకంటే న్యూమెరికల్స్ ఇవే కాన్సెప్ట్ పైన ఉన్నాయి కాబట్టి అన్ని న్యూమెరికల్స్ సాల్వ్ అవుతాయి నాన్న. ఓకే మీరు ఏ ఫ్రేమ్లో ఉన్నా కానీ ఇతనికి కూడా ఏం కనిపించింది, ఎం ఇంటూ జీ ప్లస్ ఏ కనిపించింది. ఓకే భూమి పైన ఉన్న వ్యక్తికి చూస్తున్నా కానీ ఆయనకి కూడా ఎం ఇంటూ జీ ప్లస్ ఏనే కనిపించింది అనమాట. ఓకే ఎస్. ఇప్పుడు ఫైండ్ టెన్షన్ ఇన్ స్ట్రింగ్. ఓకే మళ్ళీ ఒక వ్యక్తి, ఓకే ఇది బి కదా, భూమి పైన ఉన్న వ్యక్తి ఏనా, ఒక నిమిషము. సో ఇది బి, ఇది కదా ఏ కదా, సో ఇది ఏ, ఇది వచ్చేసి బి. ఓకే మీరు ఏ నుంచి చూసినా బి నుంచి చేసినా ఆన్సర్ అయితే ఒకటే రావాలి కదా, అంతేనా కదా. సో డైరెక్ట్గా సాల్వ్ చేసేద్దాము. ఇప్పుడు నాకు చెప్పండి, ఏ కానీ బి కానీ టెన్షన్ అయితే ఒకటే ఉంటుంది కదా బేటా, అంతేనా, రైట్. సో ఇప్పుడు నాకు చెప్పండి, ఇది రెస్ట్లో ఉందా మోషన్లో ఉందా, మోషన్లో ఉన్నా సార్. మోషన్లో ఉంటే ఏం రాస్తాము, ఎంఏ. ఎడిపోతున్నది కిందికి, కిందికి ఎవరు లాగుతున్నారు, భూమి సార్ కదా, ఎంజీ. అపోజిట్ డైరెక్షన్లో ఏమైనా లాగుతున్నారా, లాగుతున్నారు సార్, ఎవరది, టెన్షన్ సార్. ఓకే సో ఫైనల్ టెన్షన్ ఈక్వల్ ఏమొచ్చింది బేటా, ఎంజీ. దీనిటి పంపించండి, దీనిటి పంపించండి. ఓకే సో ఫైనల్ ఆన్సర్ ఏమొచ్చింది బేటా, ఎం ఇంటూ జీ మైనస్ ఏ వచ్చింది. సో ఫైనల్ ఏ టెన్షన్ ఎంత వచ్చింది, దారంలో ఉన్న టెన్షన్ ఎంత, ఎం ఇంటూ జీ మైనస్ ఏ. ఓకే లిఫ్ట్ అనేది యాక్సిలరేషన్తో కిందికి పోయినప్పుడు ఓకే అప్పుడు టెన్షన్ ఎంత ఉంటుంది, జీ మైనస్ ఏ అవుతుంది. పైకి పోతే జీ ప్లస్ ఏ, పైకి పోతే పైకి అంటే పెద్ద నంబర్ కదా, కిందికి అంటే చిన్న నంబర్ కదా, అట్లా పెద్ద నంబర్ అంటే ప్లస్. ఓకే అట్లా గుర్తుపెట్టుకోండి ఇక. ఓకే పైకి పోతే జీ ప్లస్ ఏ, ఓకే కిందికి పోతే జీ మైనస్ ఏ అని గుర్తుపెట్టుకోండి, సరేనా, అర్థమైందా బేటా, రైట్. ఫైండ్ అపరెంట్ వెయిట్. ఓకే సో ఇది వెయిట్ మిషన్, డబ్ల్యూఎం అంటే వెయిట్ మిషన్. దీనిపైన ఒక బ్లాక్ అయితే ఉంది, దీనిపైన అయితే నార్మల్ రియాక్షన్ పైన కదా, కిందికి ఎవరు లాగుతున్నారు, భూమి, అంతేనా. ఏదైతే లిఫ్ట్లో ఉన్నది, లిఫ్ట్ అనేది యాక్సిలరేషన్ తోటి పైకి పోతున్నది. ఓకే ఇన్ కేస్ వెలాసిటీ తోటి పోతే రెస్ట్ అండ్ యూనిఫామ్ మోషన్ బోత్ ఆర్ ఈక్వల్ కదా. ఇన్ కేస్ ఇది అనేది రెస్ట్లో ఉంటే ఎన్ ఈక్వల్ టు ఎంజీ అన్నట్టు. ఇది రెస్ట్లో ఉన్న యూనిఫామ్ కాన్స్టెంట్ స్పీడ్తో మూవ్ అయినా ఏమొస్తుంది ఆన్సర్, ఎన్ ఈక్వల్ ఎంజీనే రాయాలి. ఓకే ఇవి యాక్సిలేటెడ్ మోషన్స్. ఓకే యాక్సిలేషన్ మోషన్స్ ఉన్నప్పుడు సూడో ఫోర్సెస్ ఏసీ అంటే యాక్సిలరేటెడ్ మోషన్స్ ఆర్ నథింగ్ బట్ నాన్ ఇనర్షియల్ ఫ్రేమ్ ఆఫ్ రిఫరెన్స్ కదా. సూడో ఫోర్స్ ఏసీ దాన్ని ఇనర్షియల్ లాగా మార్చేసుకోవాలి మనం. ఓకే అప్పుడు నార్మల్ క్వశ్చన్ లాగా పనిచేస్తుంది ఇక. ఓకే రైట్ బట్ ఇదైతే ఇది చెప్పండి, మీరు ఈ లిఫ్ట్లో ఉండి చూసినా బయట ఉన్న చూసినా ఒకే నార్మల్ నాన్న. ఓకే అర్థమైందా, చలో. ఇది రెస్ట్లో ఉందా మోషన్లో ఉందా, మోషన్లో ఉంది. మోషన్లో ఉంటే ఎంఏ రాస్తాము. ఓకే ఎట్ సైడ్ పోతున్నది, పైకి ఎవరు అప్లై ఇస్తున్నారు, నార్మల్ కదా. అపోజిట్ డైరెక్షన్ ఎవరు లాగుతున్నారు, భూమి, అంతేనా. సో నార్మల్ ఈక్వల్ ఏమొచ్చింది బేటా, ఎంఏ ప్లస్ ఎంజీ, అంతేనా. సో ఎం ఇన్ బ్రాకెట్ జీ ప్లస్ ఏ ఇస్ ద ఫైనల్ ఆన్సర్. ఓకే అర్థమైందా బేటా, నార్మల్ రియాక్షన్ కనుక్కున్నాం. నేను చెప్పినాను కదా బేటా, పైకి పోతే జీ ప్లస్ ఏ, కిందికి పోతే జీ మైనస్ ఏ, అంతే ట్రిక్గా. ఫైండ్ అపరెంట్, ఇది హైట్ కాదు వెయిట్. ఓకే రైట్ బేటా. సో ఇదేంది నార్మల్, కింద ఎవరు లాగుతున్నారు, భూమి. డబ్ల్యూఎం అంటే వెయిట్ మిషన్ అనమాట. లిఫ్ట్ అనేది కిందికి పోతుంది, సార్ కిందికి పోతే జీ మైనస్ ఏ కదా, అంతే. ఓకే అది రెస్ట్లో ఉందా మోషన్లో ఉందా, మోషన్లో ఉంది. మోషన్లో ఉంటే ఏం రాస్తాం, ఎంఏ. ఎడిపోతున్నది కిందికి ఎవరు లాగుతున్నారు, భూమి. అపోజిట్ డైరెక్షన్ ఎవరు లాగుతున్నారు, నార్మల్. సో ఫైనల్ నార్మల్ ఈక్వల్ ఏమొచ్చింది, ఎంజీ మైనస్ ఎంఏ కదా. సో ఎం కామన్ తీసుకుంటే జీ మైనస్ ఏ ఇస్ అ ఫైనల్ ఆన్సర్ బేటా. ఓకే చలో నెక్స్ట్ క్వశ్చన్. ఫైండ్ థీటా.
ఆఫ్ బస్ సచ్ దట్ ద పెండులం రిమైన్స్ ఇన్ రెస్ట్. ఒక కార్ లోపల ఒక బస్ తీసుకోండి. ఈ బస్ అనేది ఏ అనే యాక్సిలరేషన్ తో మూవ్ అవుతున్నది, యూనిఫామ్ యాక్సిలరేషన్ తో మూవ్ అవుతుంది, సరేనా? రైట్. సో ఆ బస్ లోపల ఒక పెండులం ఉన్నది. ఆ బస్ డ్రైవర్ ఆ బస్ ని ఎట్లా నడిపిస్తున్నాడంటే, ఒక వ్యక్తి బస్లో ఉన్న వ్యక్తి ఈ పెండులంని ఇట్లా ఊస్తున్నాడు అనమాట. ఓకే, ఆ పెండులము అది గాలిలో ఇట్లా ఆగిపోయినట్టు కనిపిస్తున్నది ఆయనకు. ఎట్లా కనిపిస్తున్నది? గాలిలో ఆగిపోయినట్టు కనిపిస్తున్నది. ఓకే, అయితే ఈ బస్ డ్రైవరు ఈ బస్ని ఏ యాక్సిలరేషన్తో నడిపించి ఉండొచ్చు అని క్వశ్చన్లో అడుగుతున్నాను నాన్న, సరేనా? రైట్ బెడ. అయితే ఏ విధంగా క్యాలిక్యులేట్ చేస్తామనంటే, చూడండి జాగ్రత్త చూడండి. బస్ ఎట్లున్నది? యాక్సిలరేటెడ్ మోషన్లో ఉన్నది కదా, రైట్. సో ఈ బస్ లోపల ఉన్న వ్యక్తి యాక్సిలరేటెడ్ మోషన్లో అయితే ఉన్నాడు అనమాట, అంతేనా? రైట్. ఇప్పుడు ఇతనైతే యాక్సిలరేటెడ్ మోషన్లో ఉన్నాడు, అవునా? రైట్. న్యూటన్ లాస్ని అప్లై చేయొచ్చు, ఆయనకు అప్లై రాదు. ఓకే, ఏం చేయాలి మరి? సూడో ఫోర్సెస్ని అప్లై చేయాలి కదా. ఓకే, సూడో ఫోర్సెస్ అయితే ఇట్ సైడే కదా, ఎంఏ, అవునా కదా? అంతేనా కదా? సూడో ఫోర్సెస్ ఎంఏ అన్నట్టు. ఓకే, సూడో ఫోర్సెస్ అంటే ఎంఏ అని గుర్తుపెట్టుకోండి అట్లా. ఓకే, రైట్ బెడ. ఇప్పుడు పాయింట్ నుంచి దూరం ఏముంటుంది? టెన్షన్ టీ ఉంటుంది కదా, పాయింట్ నుంచి దూరం టెన్షన్ టీ. సో ఈ యాంగిల్ ఏంది నాన్న? టీటా అన్నట్టు. ఓకే, చలో. సో ఇప్పుడు నాకు చెప్పండి, ఈ యాంగిల్ టీటా అయితే ఇది కూడా ఏమవుతుంది? టీటా అని అవుతుంది. ఏదైతే టీటా ఉంటుంది అంటుకొని కాస్ టీటా, అంతేనా? ఎగ్జాక్ట్లీ 90 degreesలో సైన్ టీటా, అంతేనా? కిందికి ఎవరు లాగుతున్నారు? భూమి, అంతేనా? ఇది మొత్తం రెస్ట్లో ఉంది కదా, అవునా? ఆ బస్ డ్రైవర్ అట్లా నడిపిస్తున్నాను అనమాట ఇక. ఓకే, ఆ పెండులం రెస్ట్లో ఉన్నట్టు. చలో బేటా. సో మొత్తానికి అయితే రెస్ట్లో ఉంటే ఏం చేయాలి? అప్వర్డ్ ఫోర్స్ ఈజ్ ఈక్వల్ టు డౌన్వర్డ్ ఫోర్స్, ఇట్ సైడ్ ఫోర్స్ ఉన్న ఫోర్స్ ఈజ్ ఈక్వల్ టు ఇట్ సైడ్ ఉన్న ఫోర్స్. ఓకే, రైట్ బేటా. సో పైన ఏమున్నది? టీ కాస్ టీటా ఉన్నది. కింద ఎవరు లాగుతున్నారు? భూమి. ఓకే, రైట్ బేటా. సో లెఫ్ట్ సైడ్ ఫోర్స్ ఈక్వల్ టు రైట్ సైడ్ ఫోర్స్, అంతేనా? రైట్. సో ఇట్ సైడ్ ఏమున్నది? టీ సైన్ టీటా. ఓకే, ఇది దేంతో బ్యాలెన్సింగ్ అయింది? ఎంఏ తోటి అయితే బ్యాలెన్సింగ్ అయింది. ఇది ఫస్ట్ ఈక్వేషన్, ఇది సెకండ్ ఈక్వేషన్. 2/1 అయితే చెయ్యండి. ఓకే, ఏమొస్తుంది బేటా? సైన్ బై కాస్, టీ సైన్ టీటా బై టీ కాస్ టీటా ఈజ్ ఈక్వల్ టు ఎంఏ బై ఎంజీ. ఎంఎం అయితే పోయింది, టీటీ కూడా పోయింది, సైన్ బై కాస్ టాన్ అయింది. ఓకే, ఏ బై జీ వచ్చింది. ఏ ఈక్వల్ టు ఏమొచ్చింది? జీ టాన్ టీటా వచ్చింది. ఏమొచ్చింది? జీ టాన్ టీటా వచ్చింది నాన్న. ఓకే, రైట్. సో యాక్సిలరేషన్ అయితే ఈ యాక్సిలరేషన్తో ఆ బస్ డ్రైవర్ అనేది బస్ అయితే నడిపిస్తున్నాడు అనమాట. ఓకే, అయితే ఇన్ కేసు మీకు ఫైండ్ టెన్షన్ అన్నాడు అనుకోండి. ఓకే, ఈ దారం లోపల టెన్షన్ ఎంత ఉంది కనుక్కోండి అని అంటే, అప్పుడు ఫైండ్ టెన్షన్ ఇన్ స్ట్రింగ్ అని అంటే, ఓకే, అప్పుడు ఏం చేయాలంటే 1 స్క్వేర్ ప్లస్ 2 స్క్వేర్ చేయాలి. ఓకే, డివిజన్ చేస్తేనేమో టీ ఎగిరిపోతుంది. ఓకే, 1 స్క్వేర్ ప్లస్ 2 స్క్వేర్ చేస్తే ఏమొస్తుందని చెప్పండి? టీ స్క్వేర్ కాస్ స్క్వేర్ టీటా ప్లస్ టీ స్క్వేర్ సైన్ స్క్వేర్ టీటా ఈజ్ ఈక్వల్ టు ఎంజీ హోల్ స్క్వేర్ ప్లస్ ఎంఏ హోల్ స్క్వేర్, అంతేనా? రైట్ బేటా. సో టీ స్క్వేర్ అయితే కామన్ తీసుకుంటున్నాను. ఓకే, సైన్ స్క్వేర్ టీటా ప్లస్ కాస్ స్క్వేర్ టీటా ఏంటన్నా 1 కదా, మిగిలింది ఏంటి? ఎంజీ హోల్ స్క్వేర్ ప్లస్ ఎంఏ హోల్ స్క్వేర్. ఓకే, సో ఫైనల్లీ టీ ఈక్వల్ టు ఏమొచ్చింది బేటా? అండర్ రూట్ ఆఫ్ ఎంజీ హోల్ స్క్వేర్ ప్లస్ ఎంఏ హోల్ స్క్వేర్. ఓకే, అర్థమైందా నాన్న? చలో, ఇక్కడ వరకు అయితే క్లియర్ అయిపోయిందా? మీకు టెన్షన్ అడిగినా మీరు సాల్వ్ చేయగలుగుతారు, మీకు యాక్సిలరేషన్ అడిగినా కానీ సాల్వ్ చేయగలుగుతారు, అంతేనా? రైట్ బేటా. ఇప్పుడు నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాము. ఫైండ్ టెన్షన్. అచ్చా, ఇది చూడండి. సో ఇది చూడండి, ఇది లిఫ్ట్ అనేది యాక్సిలరేషన్ ఎంత యాక్సిలరేషన్తో పోతున్నది? g/2 అనే యాక్సిలరేషన్తో పైకి పోతున్నది. ఓకే, రైట్ బేటా. ఇప్పుడు ఈ లిఫ్ట్ పైకి పోయేటప్పుడు ఇలా ఒక పుల్లి ఉన్నది, ఇక్కడ దారం ఉన్నది. ఈ దారంతో 2 బ్లాక్లు అయితే కనెక్ట్ చేసినాము. ఇదేమో కిందికి పోతున్నది, ఇదేమో పైకి పోతున్నది. ఓకేనా? రైట్ బేటా. సో ఇక్కడ ఉన్న యాక్సిలరేషన్ A0 అని తీసుకుందామా? చలో, ఒక పని చేద్దాం. ఓకే, ఒక పని చేద్దాము. దీని యాక్సిలరేషన్ ఏం తీసుకుందాము? ఓకే, చలో. సో దీని యొక్క యాక్సిలరేషన్ ఏ అని తీసుకుంటున్నా, దీని యొక్క యాక్సిలరేషన్ A0 అని తీసుకుంటున్నాను నాన్న. ఓకే, సరేనా? ఇది A0 తోటేమో కిందికి పోతుంది, ఇదేమో A0 తోటేమో పైకి పోతున్నది, సరేనా?
అయితే క్వశ్చన్లో ఏం కనుక్కోండి అని అన్నాడంటే, ఇప్పుడు ఈ బ్లాక్ అనేది ఏ యాక్సిలరేషన్తో కిందికి పోతుంది కనుక్కోండి అని అన్నాను. ఓకే, లిఫ్ట్ పైకి పోతున్నది, ఇది మెల్లగా అందులో ఇది కిందికి పోతున్నది, ఇది పైకి పోతున్నది అన్నట్టు. ఓకేనా, ఎందుకంటే లిఫ్ట్ లోపల ఇది మొత్తం సిస్టమ్ అయితే ఉంది కదా, అవునా? రైట్. అయితే ఈడ ఉండి ఇగో ఈడ ఈ లిఫ్ట్ లోపల ఉండి మీరు చూస్తున్నారు అన్నట్టు, ఇది మెల్ల కిందికి వస్తుంది, ఇది పైకి పోతుంది అన్నట్టు. ఓకే రైట్. ఇప్పుడు మీకైతే ఆల్రెడీ ఒక ట్రిక్ అయితే చెప్పినాను అన్న, పైకి పోతేనేమో G+A రాయండి, కిందికి పోతేనేమో G-A రాయండి అని చెప్పేసి అయితే అన్నానా లేదా? రైట్ బేటా. ఇప్పుడు చూడండి, ఇప్పుడు ఇప్పుడు చూడండి, ఇది ఆల్రెడీ ఇటువంటి క్వశ్చన్ అయితే మనము లాస్ట్ క్లాస్లో డిస్కస్ చేసినాం కదా. ఇక్కడ M1 ఉన్నది, M2 ఉన్నది, ఇది ఏ తోటి పోతున్నది, ఇది పైకి పోతున్నది. నెట్ యాక్సిలరేషన్ అయితే కనుక్కున్నాము కదా. అంటే నెట్ యాక్సిలరేషన్ ప్లేస్లో ఏమున్నది అన్నాడు, A0 అని ఉన్నది కదా. దీన్నే మీరు A0 లాగా కూడా అనుకోవచ్చు. ఓకే, సో నెట్ యాక్సిలరేషన్ ఫార్మ్ ఏంది బేటా, నెట్ ఫోర్స్ బై టోటల్ మాస్ కదా, ఇది కిందికి పోతుంది కదా. సో M1G మైనస్, అవునా, ఇది కిందికి పోతుంది కదా, ఇటు కిందికి లాగుతున్నా. సో అపోజిట్ డైరెక్షన్లో M2G అపాన్ M1 ప్లస్ M2 కదా. సో నెట్ ఏమొచ్చింది బేటా, M1G కామన్ కదా, అంతేనా కదా, అవునా? రైట్ బేటా. ఒక్క నిమిషము, ఇదేంది, రైట్, ఒక్క నిమిషం ఆగండి, ఒక్క నిమిషం ఆగండి. చలో ఇప్పుడు చూడండి, సో M1 మైనస్ M2 బై M1 ప్లస్ M2 ఇంటూ G వచ్చింది, అంతేనా? కరెక్టేనా కదా? ఈ లిఫ్ట్ అనేది పైకి పోతున్నది కాబట్టి G+A రాయాలి. ఓకే, కిందికి పోతే G-A నా, అంతే, ఇంకేం లేదు. లిఫ్ట్ కిందికి పోతే ఇక్కడ G-A రాయండి, పైకి పోతే G+A రాసుకోండి. సాల్వ్ చేసి ఎక్కువ టైం పడుతుంది బేటా, నిజం చెప్తున్నాను. క్యాల్కులేషన్కి మొత్తం ఎక్కువ టైం పడుతుంది. ట్రిక్కీ బేస్ లాగా మంచిగా ఇట్లానే నెట్ ఫోర్స్ అయితే క్యాల్కులేట్ చేసుకోవడం తెలుసు కదా, నెట్ యాక్సిలరేషన్ క్యాల్కులేట్ చేయడం తెలుసు కదా, అవునా? నెట్ యాక్సిలరేషన్ అయితే కనుక్కోండి. ఓకే, పైకి పోతుందా లిఫ్ట్, కిందికి పోతుందా తెలుసుకోండి. పైకి పోతే G+A, కిందికి పోతే G-A అన్నట్టు. ఓకే రైట్ బెడ్. సో మొత్తానికి అయితే ట్రిక్ అయితే ఇక్కడ రాసేసిన. ఓకే, యాక్సిలరేషన్. ఓకే రైట్. సో ఇప్పుడు దీని యొక్క యాక్సిలరేషన్ కనుక్కోవాలి, అంతేనా? నెట్ యాక్సిలరేషన్ కనుక్కోవాలి. లిఫ్ట్ పైకి పోతుంది కాబట్టి M1 మైనస్ M2 అపాన్ M1 ప్లస్ M2 ఇంటూ G+A. లిఫ్ట్ కిందికి పోతే M1 మైనస్ M2 అపాన్ M1 ప్లస్ M2 ఇంటూ G. ఇదైతే తెలుసు, ఎందుకంటే ఇక్కడ వరకు అయితే పెద్ద ప్రాబ్లం లేదు మీకు కదా, అవునా? +A -A రాయాలో కన్ఫ్యూజన్ ఉంటుంది కదా. పైకి పోతే +A, కిందికి పోతే -A రాయండి, అంత ఇంకేం లేదు. ఓకే రైట్ బడా. సో ఇప్పుడు యాక్సిలరేషన్ ప్లేస్లో ఏమున్నది, G/2 ఉంది కదా, G/2 ఉంది కదా. యాక్సిలరేషన్ ప్లేస్లో G/2 సబ్స్టిట్యూట్ చేయండి కదా, మా ఆన్సర్ అనేది ఇదేనా అన్నట్టు. ఓకే, సో ఈ యాక్సిలరేషన్ ఈక్వల్ టు టెన్షన్ కూడా కనుక్కున్నాం ఆల్రెడీ మనం లాస్ట్ క్లాస్లో. అదే టెన్షన్ ఏమొచ్చింది, ఇది వచ్చింది 2m1 m2 బై m1 ప్లస్ m2. కావాలంటే లాస్ట్ క్లాస్ వీడియో మీరు చూసే ఉంటారు కదా. రైట్. సో ఇదైతే టెన్షన్ అయితే వచ్చింది కదా, G+A. లిఫ్ట్ పైకి పోతే G+A, కిందికి పోతే G-A అన్నట్టు. ఓకే, ట్రిక్స్ తోటి పని అయిపోయింది కదా. G వాల్యూ ఏదాన్ని అని అక్కడ సబ్స్టిట్యూట్ చేస్తే పని అయిపోయినట్టే. ఓకే నెక్స్ట్ క్వశ్చన్. ఏ బ్లాక్ ఆఫ్ మాస్ వాల్యూమ్ ఈస్ కెప్ట్ ఆన్ ఎ స్మూత్ వెడ్జ్ ఆఫ్ ఇంక్లైన్ థీటా. కనిపిస్తుంది కదా. The whole system is accelerated horizontally so that the block does not slip on the wedge. Find what acceleration the wedge is pulled. చూడండి, ఈ వెడ్జ్ పైన అయితే బ్లాక్ అయితే ఉంది నాన్న. ఓకే, ఈ వెడ్జ్ నేమ్ చేసిన మనం స్పీడ్ ఇట్లా తీసుకుపోయేటప్పుడు ఏమవుతుంది, ఇది జనరల్గా మీరేమనుకుంటారు, దీనికి ఇంతట్లా ముందట తీసుకుపోతే ఇది జారుకుంటా కింద పడుతుంది సార్ అని అంటారు కదా, అవునా? రైట్. సో ఎట్లా తీసుకుపోతున్నారు, ఓకే, ఫుల్ యాక్సిలరేటెడ్ మోషన్తో తీసుకుపోతున్నారు. ఏ యాక్సిలరేషన్తో తీసుకుపోతున్నారు అంటే ఈ బ్లాక్ దీనిపైన వచ్చి జారుతూనే లేదన్నట్టు, ఆ యాక్సిలరేషన్తో తీసుకుపోతున్నారు. ఈ బ్లాక్ అనేది ఈ వెడ్జ్ పైన జారకుండా ఉండడాని కోసము మనము ఏ యాక్సిలరేషన్తో దీన్ని తీసుకుపోవాలి అన్నదే క్వశ్చన్లో అడిగిండు నాన్న. ఓకే రైట్. సో ఎట్లా అనుకుంటాము, ఇది యాక్సిలరేటెడ్ మోషన్ కదా, అవునా? రైట్. సో యాక్సిలరేటెడ్ మోషన్ కాబట్టి సూడో ఫోర్సెస్ అయితే మనం అప్లై చేయాలి, అంతేనా? కరెక్ట్. సూడో ఫోర్సెస్ అప్లై చేద్దాము. ఓకే, సో ఇట్ సైడే కదా, అవునా? అపోజిట్ డైరెక్షన్ ఏదైతే యాక్సిలరేషన్ ఉంటుందో దాని అపోజిట్ డైరెక్షన్లో మనం సూడో ఫోర్సెస్ అనేది పెట్టాలన్నమాట. ఓకే, ఇప్పుడు
ఇప్పుడు రైట్. సో ఇదేంది నా నార్మల్ రియాక్షన్ కదా. కింద ఎవరు లాగుతున్నారు? భూమి. అవునా? ఈ యాంగిల్ ఏంది? టీటా కదా. సో ఇదేంది? యాంగిల్ టీటా. సో ఈ యాంగిల్ ఏమైతుంది? అకోర్స్ టీటానే కదా, అంతేనా? అంటే ఈ లైన్కి కొంచెం ఇటు వేస్తున్నా కానీ ఓకే, మొత్తానికి అయితే ఇది యాంగిల్ అయితే టీటానే కదా, ఈ యాంగిల్ టీటానే కదా, అవునా కదా. మళ్ళీ 2 లైన్లు ఉన్నాయి కదా సార్, గీ యాంగిలా మళ్ళీ కన్ఫ్యూజన్ అయ్యారు. ఓకే చలో ఒక్క నిమిషం ఆగండి. ఓకే చలో. సో ఇప్పుడు ఇట్లా ఉన్నది. ఓకే ఇప్పుడు టీటా ఇప్పుడు కరెక్ట్ మ్యాచ్ అయిందా? ఈ లైన్కి ఇది యాంగిల్ టీటా అయితే ఇది కూడా టీటానే కదా. ఇప్పుడు నాకు చెప్పండి, ఇది ఎంఏ ఏడైతే టీటా ఉంటుంది అనుకొని ఏముంటుంది? కాస్ టీటా సార్. ఎంఏ కాస్ టీటా ఎగ్జాక్ట్లీ 90 degreesలో ఎంఏ సైన్ టీటా, అంతేనా? సో ఇది ఎంజీ ఉన్నది, ఏడైతే టీటా ఉంటుంది అనుకొని ఎంజీ కాస్ టీటా, అంతేనా? ఎగ్జాక్ట్లీ 90 degreesలో ఎంజీ సైన్ టీటా అనమాట. ఓకే క్లియర్ అయినా బెట. చలో ఇప్పుడు నాకు చెప్పండి, ఇది ఎట్లన్నా రెస్ట్లోనే ఉన్నది కదా. కథం రెస్ట్లో ఉంటే ఇక్కడున్న ఫోర్స్ బ్యాలెన్సింగా, ఇక్కడున్న ఫోర్స్ బ్యాలెన్సింగా. చలో బ్యాలెన్సింగ్ అయితే చేసేద్దాము. ఏమొస్తుంది బేటా? ఎంఏ కాస్ టీటా ఈజ్ ఈక్వల్ టు ఎంజీ సైన్ టీటా. అవును రైట్. సో ఎంఎం అయితే పోయింది, అవునా? ఈ కాస్ టీటాని అయితే కింద రాసేసేయండి. సో ఏ ఈజ్ ఈక్వల్ టు జీ ఇంటూ సైన్ టీటా బై కాస్ టీటా. సో ఫైనల్ ఆన్సర్ ఏమి వచ్చిందన్న? జీ టాన్ టీటా వచ్చింది, అవునా? యాక్సిలరేషన్ ఏమొచ్చింది? జీ టాన్ టీటా వచ్చింది, అవునా? ఈ యాక్సిలరేషన్తో కనుక ఈ బ్లాక్ని మీరు ముందట జరిపితే డెఫినెట్లీ దీనిపైన ఉన్న అంటే ఈ వెడ్జ్ని మీరు ఈ యాక్సిలరేషన్తో కనుక జరిపితే దీనిపైన ఉన్న చిన్న బ్లాక్ అనేది జారకుండా కింద పడదు అనమాట. ఎట్లున్నదో అట్లనే ఉంటుంది. ఓకే ఎస్ నానా. నెక్స్ట్ క్వశ్చన్. A block of mass volume applied on a smooth wedge of inclined theta. The whole system is accelerated horizontally so that the block does not slip on the wedge. The force exerted by the wedge on the block. Okay, the force exerted by the wedge on the block ante normal reaction kanukovali. అంతేనే కదా. లేదా ఇది కూడా అడగచ్చు, వాట్ ఈస్ ద ఫోర్స్ ఎగ్జర్టెడ్ బై ద బ్లాక్ ఆన్ ద వెడ్జ్ అన్నా కానీ అది కూడా నార్మల్ రియాక్షన్. ఓకే అర్థమైందా బేటా? చలో ఇప్పుడు ఎందుకంటే ఇక్కడ కాంటాక్ట్ నార్మల్ రియాక్షన్ ఫోర్సెస్ ఆర్ ద కాంటాక్ట్ ఫోర్సెస్ కాబట్టి ఇది వచ్చి దానిపైన పడ్డా అది వచ్చి దీనిపైన పడ్డా ఫోర్స్ అయితే ఒకటే ఉంటుంది, అంతేనా? రైట్ బేటా. సో ఇప్పుడు అండి ఎట్లా నార్మల్ రియాక్షన్ అయితే క్యాలిక్యులేట్ చేద్దాము. చూడండి ఇంతకుముందు క్వశ్చన్ కదా, అవునా కదా? ఇంతకుముందు క్వశ్చన్ ఏనా? కరెక్ట్. సో ఇదేంది? నార్మల్. సేమ్ మళ్ళీ కాపీ పేస్ట్ ఇంతకుముందు చేసినట్టే, ఏం లేదు, మొత్తము కాపీ పేస్ట్. ఓకే ఇదేంది? సూడో ఫోర్సెస్, అవునా? ఇదేంది టీటా కదా, అవునా? ఈ యాంగిల్ టీటా అయితే ఇది కూడా టీటా అవుతుంది, ఇది టీటా అయితే ఇది కూడా టీటా అవుతుంది కదా, అంతేనా? ఇది టీటా, ఇది 90 మైనస్ టీటా, ఇదేమవుతుంది? టీటా, అవునా? మీరు బేసిక్ మ్యాథమెటిక్స్లో ఇవన్నీ నేర్పించినాను నేను. ఓకే సో ఏడైతే టీటా ఉంటుంది అనుకొని కాస్ టీటా ఎగ్జాక్ట్లీ 90 degreesలో సైన్ టీటా, అంతేనా? రైట్. సో ఏడైతే టీటా ఉంటుందో అంటుకొని కాస్ టీటా. ఓకే రైట్ బేటా. సో ఎగ్జాక్ట్లీ 90 degreesలో సైన్ టీటా, అంతేనా కదా? రైట్. ఏం కావాలి మనకు? నార్మల్ దేంతో బ్యాలెన్సింగ్ అయింది? ఎంఏ సైన్ టీటా ప్లస్ ఎంజీ కాస్ టీటా, అంతేనా? రైట్ బేటా. సో ఇందులో నుంచి ఏం కామన్? ఎం అనేది కామన్ కదా, రైట్. ఏ సైన్ టీటా ప్లస్ జీ కాస్ టీటా, అంతేనా? చలో సో ఏ అనేది ఆల్రెడీ మనం సాల్వ్ చేసినాం. వి నో దట్ యాక్సిలరేషన్ ఈక్వల్ టు ఏమొచ్చింది? జీ టాన్ టీటా వచ్చింది, అవునా కదా? ఇంతకుముందు క్వశ్చనే కదా బేటా, సేమ్ అదే క్వశ్చన్ చూడండి. యాక్సిలరేషన్ ఈక్వల్ జీ టాన్ టీటా వచ్చిందా? రైట్. సో యాక్సిలరేషన్ ప్లేస్లో జీ టాన్ టీటా పెడతా. జీ ఇంటూ టాన్ టీటా అంటే సైన్ టీటా బై కాస్ టీటా రాసుకోవచ్చా? సైన్ టీటా బై కాస్ టీటా. ఓకే ఇక్కడ సైన్ టీటా ప్లస్ జీ కాస్ టీటా, అంతేనా? ఈడ జీ ఉంది కదా, జీ అనేది బయట తీసుకుంటున్నా. ఓకే సో ఎంజీ ఏమొచ్చింది బేటా? సైన్ స్క్వేర్ టీటా బై కాస్ టీటా ప్లస్ కాస్ టీటా, అంతేనా? ఇది అటు పంపిస్తే ఎల్సిఎం ఏంటి? కాస్ టీటా కదా. సో ఫైనల్ ఏమొచ్చింది బేటా? ఫైనల్గా ఏమొచ్చింది? ఎంజీ ఇంటూ సైన్ స్క్వేర్ టీటా ప్లస్ కాస్ స్క్వేర్ టీటా అపాన్
కాస్ థీటా అంతేనా రైట్ సో సైన్ స్క్వేర్ థీటా ప్లస్ కాస్ స్క్వేర్ థీటా 1 ఫైనల్ ఆన్సర్ ఏం వచ్చింది బేటా mg by cos theta is a final answer ఓకే ఆప్షన్లో ఉందా చూద్దాం ఉంది mg by cos theta is a final answer బేటా ఓకే ఇప్పుడు నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాము what force should be applied on the wedge so that the block over does not move ఓకే ఏం ఫోర్స్ అప్లై చేయాలట సేమ్ నానా ఓకే సో చూడండి ఓకే సేమ్ క్వశ్చన్ ఆడ యాక్సిలరేషన్ ఉండే ఈడనేమో ఫోర్స్ ఉన్నది అంతేనా కదా అవునా రైట్ సో ఏ యాక్సిలరేషన్తో ఏ ఈజ్ ఈక్వల్ టు జీ tan theta సేమ్ క్వశ్చన్ కదా ఇంతకు ముందు చేసినదే కదా అంతేనా కదా ఈడ ఈ యాక్సిలరేషన్ అయితే ఉండాలి ఖచ్చితంగా ఈ బ్లాక్ అనేది అక్కడ నుంచి వెళ్ళి జరగదు అంటే రెస్ట్లోనే ఉంటుంది అన్నట్టు ఈ యాక్సిలరేషన్తో తీసుకుపోతేనే అంతేనా కదా ఇక్కడ కూడా సేమ్ అదే అడుగుతున్నాడు ఏ ఫోర్స్తో తీసుకుపోతే ఓకే ఈ విధంగా అవుతుంది అని అవునా ఇప్పుడు ఫోర్స్ ఇది రెస్ట్లో ఉందా మోషన్లో ఇది మొత్తం ఓకే మోషన్లో ఉన్నా సార్ మోషన్లో ఉంటే ఏం రాస్తాం ఎంఏ అంతేనా కదా టోటల్ మాస్ ఎంత క్యాపిటల్ M ప్లస్ స్మాల్ m ఇంటూ ఏ అవునా కదా ఎడిపోతున్నది ముందడ ఎవరు అప్లై చేస్తున్నారు ఎఫ్ ఓకే ఒక విషయం ఇట్లా రాస్తా ఈడ రాస్తా ఓకే అంతే కదా బేటా కరెక్ట్ రాసినా లేదా రైట్ సో ఇది మొత్తం ఒకటే డబ్బా బేటా అవి రెండు అంటుకొని ఉన్నాయి అనుకోండి ఇవి రెండు డబ్బాలు అంటుకొని ఉన్నాయి అవి రెండు మూవ్ అవుతున్నాయి మూవ్ అయితే ఏం రాస్తాం ఎంఏ మాస్ ఇంటూ టోటల్ మాస్ కదా టోటల్ మాస్ ఇంటూ ఏ ఈజ్ ఈక్వల్ టు ఎఫ్ లేదంటే మీరు ఇట్లా కూడా రాసుకోవచ్చు నెట్ యాక్సిలరేషన్ ఏంటి ఫార్ములా నెట్ ఫోర్స్ బై టోటల్ మాస్ మళ్ళీ అదే వస్తుంది బేటా ఓకే కన్ఫ్యూజన్ ఏం కాకండి పాత మెథడ్లే నిన్నటియే మీకు ఏది నచ్చితే అట్లా వేసుకోండి అంటున్నా ఓకే రైట్ బేటా యాక్సిలరేషన్ ఏ యాక్సిలరేషన్తో దీన్ని తీసుకోపోవాలి ముందటికి ఈ యాక్సిలరేషన్తో కథ క్యాపిటల్ M ప్లస్ స్మాల్ m ఇంటూ యాక్సిలరేషన్ ఏంటి జీ tan theta సో ఫైనల్లీ ఫోర్స్ ఏంటి ఇదే ఫోర్స్ అయి ఉండాలి ఉందా capital M plus small m into g tan theta undi option B is the answer next question a block of mass small m is kept on a wedge of mass small m as shown in the figure such that the mass small m remains stationary with respect to wedge the magnitude of the p is చూడండి ఓకే చూడండి p అంటే ఏంటి ఫోర్స్ అన్నట్టు ఏ ఫోర్స్ తో మనము దీన్ని ముందట జరిపితే ఇక్కడ ఉన్న బ్లాక్ అనేది జారుకుంటా కింద పడది అంటే రెస్ట్లో ఉన్నది అన్నట్టు మళ్ళీ సేమ్ అదే మోడల్లో ఓకే ఇవన్నీ ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ వచ్చిన ప్రతి ఒక్క క్వశ్చన్ కూడా ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్ ఓకే ఎస్ బెటా ఎస్ సో ఇక్కడైతే కొన్ని ఆప్షన్స్ అయితే ఇచ్చిండు కదా అవునా కదా రైట్ సో ఇది మొత్తం రెస్ట్లో ఉందా మోషన్లో ఉందా మోషన్లో ఉంది మోషన్లో ఉంటే ఏ ఈజ్ ఈక్వల్ టు జీ tan theta అయితే మనకు తెలుసు కదా అవునా కదా సేమ్ క్వశ్చన్ ఇంతకుముందు చేసినాం కూడా మోషన్లో ఉంది మోషన్లో ఉంటే ఎంఏ క్యాపిటల్ M ప్లస్ స్మాల్ m ఇంటూ ఏ ఈజ్ ఈక్వల్ ఎడిపోతున్నది ముందడ అవునా కదా ముందడ ఎవరు అప్లై చేస్తున్నారు పి అవునా సో ఫైనల్లీ యాక్సిలరేషన్ ప్లేస్లో జీ tan theta పెట్టేస్తే అయిపోయి అంతేనా జీ tan theta అంతేనా సో ఫైనల్లీ ఇదేనా ఆన్సర్ ఓకే క్యాపిటల్ M ప్లస్ స్మాల్ m ఇంటూ జీ tan theta ఓకే జీ tan ఓకే ఇక్కడ బీటా ఉందా ఓకే బీటా ఉంది ఓకే ఇక్కడ బీటా పెట్టండి అంతే tan బీటా ఇంతే కదా రైట్ బీటా అంతే సేమ్ నెక్స్ట్ ఇన్ ద గివెన్ అరేంజ్మెంట్ ఆల్ సర్ఫేసెస్ ఆర్ స్మూత్ ఓకే వాట్ యాక్సిలరేషన్ ఈస్ గివెన్ టు ద సిస్టమ్ ఫర్ విచ్ ద బ్లాక్ M2 డస్ నాట్ స్లైడ్ డౌన్ ఓకే మొత్తం అయితే స్మూత్ ఉన్నాయి నాన్న ఎప్పుడైనా కానీ స్మూత్ ఉంటే అక్కో జార్ అయితే పడతాం అంతేనా ఇవి కూడా జారుకుంటా ఇది కింది పోవాలా ఇది ముందడి పోవాలి కానీ నిజానికి అట్లా జరుగుతలేదు అని అంటే దీనిపైన సూడో ఫోర్సెస్ అనేటివి పడుతున్నాయి అన్నమాట అంతేనా రైట్ సో సూడో ఫోర్సెస్ ఉండడం వల్ల ఇది అనేది రెస్ట్లో ఉన్నట్టు మనకు కనిపిస్తున్నది ఓకే సో మనకు ఏం అడుగుతున్నాడు ఇక్కడ మరి వాట్ యాక్సిలరేషన్ అచ్చా ఏ యాక్సిలరేషన్తో ది సిస్టమ్ని ముందర తీసుకుపోతే ఓకే ఏ యాక్సిలరేషన్తో ఈ సిస్టమ్ని ముందర తీసుకుపోతే ఇవన్నీ రెస్ట్లో ఉన్నట్టు కనిపిస్తాయి అన్నట్టు అంతేనా M2 డస్ నాట్ స్లైడ్ డౌన్ ఇది కిందకు పడకుండా ఉండాలంటే అంటే రెస్ట్లో ఉన్నది మొత్తం అంతే కదా రైట్ బేడా ఇప్పుడు నాకు చెప్పండి సో ఇక్కడ ఉన్న నార్మల్ ఫోర్స్ ఏంటి ఎన్ కదా సో ఇదైతే ముందర పోతున్నది ఓకే అపోజిట్ డైరెక్షన్లో ఏంది సూడో ఫోర్సెస్ అంతేనా
రైట్. సో M2A ఇక్కడ మాస్ M2 ఉంది కదా, అందుకోసం M2A రాసిన. ఓకే రైట్ బెడ. సో ఇదేంది పై నుంచి దూరం టెన్షన్ టీ, పై నుంచి దూరం టెన్షన్ టీ, కిందికి ఎవరు లాగుతున్నారు భూమి, అంతేనా? రైట్ రైట్ రైట్. ఈడేంది సూడో ఫోర్సెస్ M1A, అంతేనా? రైట్ బెడ. ఇప్పుడు ఇది రెస్ట్లో ఉంది కదా, రెస్ట్లో ఉంటే బ్యాలెన్సింగ్ చేస్తాం సార్. T ఈక్వల్ ఏమొచ్చింది మరి M1A, అవునా? ఇది కూడా రెస్ట్లో ఉందా? రెస్ట్లో ఉందా సార్, మరి బ్యాలెన్సింగ్ చేస్తాం కదా. సో నార్మల్ ఈజ్ ఈక్వల్ ఏమొచ్చింది M2A, పైన ఇది ఈక్వల్ టు కిందిది కదా, పైన కిందది బ్యాలెన్సింగ్. T ఈక్వల్ టు ఏంటి M2G, అంతేనా? సో T ప్లేస్లో M2G పెట్టొచ్చా? T ప్లేస్లో M2G పెట్టుకోండి. M2G ఈజ్ ఈక్వల్ టు M1A. A ఈజ్ ఈక్వల్ టు ఏమొచ్చింది బేటా M2 by M1 into G. దిస్ ఇస్ ద ఫైనల్ ఆన్సర్. ఓకే A ఈజ్ ఈక్వల్ టు ఏమొచ్చింది M2 by M1 into G ఈజ్ ద ఫైనల్ ఆన్సర్. ఆప్షన్స్ అయితే లేవు, ఇదే ఆన్సర్. ఓకే అర్థమైందా బేటా? ఈ సూడో ఫోర్సెస్ ది యాక్సిలేటెడ్ మోషన్ ఏదైనా కనిపిస్తే అపోజిట్ డైరెక్షన్లో సూడో ఫోర్సెస్ వేసేసేయండి, ఇక మీరా అండి అంతే. ఓకే చలో. యాక్సిలేషన్ ఆఫ్ ఇంక్లైన్ ప్లేన్స్ సో దట్ బ్లాక్ M విల్ బి ఫ్రీ ఫాల్. అచ్చా ఇది చూడండి, దీన్ని ఏ యాక్సిలేషన్తో మనం ఇటు తీసుకపోతే రప్పని కింద పడిపోతుంది. ఓకే అర్థమైందా బేట? దీన్ని ఇటు లాగితే ఏమైతుంది, రప్పని కింద పడిపోతుందా అంటే రెస్ట్లో లేదు, ఏం లేదు అన్నట్టు, అంతేనా? ఇక్కడ నార్మల్ రియాక్షన్ ఏంది జీరో అన్నట్టు, అది కింద పడిపోతుంది అంటే నార్మల్ రియాక్షన్ జీరో అన్నట్టేనా, అవునా? నౌ ఇక్కడ చూడండి డయాగ్రామ్ అయితే వేద్దాం. ఓకే దీన్ని ఇటు లాగుతున్నాం కాబట్టి సూడో ఫోర్సెస్ అనేది ఇట్ సైడ్ ఉంటాయి. MA ఇదేంది నార్మల్, ఇదేంది భూమి లాగుతున్నది కదా, అది యాక్సిలేటెడ్ మోషన్ కదా బేటా. యాక్సిలేటెడ్ మోషన్లో మనం ఖచ్చితంగా సూడో ఫోర్సెస్ అయితే రాస్తాము, అంతేనా? రైట్ బేటా. సో ఫైనల్లీ ఇది టీటా అయితే ఇదేంది టీటానే, అవునా? చలో. సో ఇప్పుడు ఇది టీటా, ఇదేమవుతుంది 90 మైనస్ టీటా, ఇదేమవుతుంది టీటా. కరెక్ట్ రాసిన్నా? గిరే టీటా అయితే ఇది కూడా టీటానే కదా బేటా, ఇది టీటా, ఇది 90 మైనస్ టీటా, ఇదేమవుతుంది టీటా, అవునా? బేసిక్ మ్యాథమెటిక్స్లో నేర్పించినాను ఇవన్నీ. ఓకే ఇప్పుడు నాకు చెప్పండి, ఇప్పుడు రైట్. సో ఓకే సో ఏడైతే టీటా ఉంటుంది అనుకొని కాస్ టీటా కదా, సో ఇది MG కాస్ టీటా అయింది కదా, రైట్. ఇప్పుడు ఇదేమవుతుంది MG సైన్ టీటా అవుతుంది కదా. సో ఇదేంది MA, అవును? సో ఎక్కడైతే టీటా ఉంటుందో అంటుకొని ఏముంటుంది అన్న కాస్ టీటా కదా, అవునా? సో MA కాస్ టీటా ఎగ్జాక్ట్లీ 90 degreesలో MA సైన్ టీటా, అంతేనా కదా? కరెక్టేనా కదా? రైట్. ఇప్పుడు పైన ఉన్నది కింద దాంతో బ్యాలెన్సింగ్ అవుతున్నాయి, అంతేనా? పైన ఉన్నది అనేది కింద దాంతో బ్యాలెన్సింగ్ అవుతున్నాయి. N ప్లస్ MA సైన్ టీటా ఈజ్ ఈక్వల్ టు MG కాస్ టీటా. కరెక్టేనా? నార్మల్ రియాక్షన్ ఏంది బేటా జీరోనేనా? నార్మల్ని జీరో చేయాలి కదా, నార్మల్ ఈడు ఉన్నది కదా, అందుకోసం ఇట్లా తీసుకుంటున్నా అన్నట్టు నేను. ఓకే అర్థమైందా? ఈ నార్మల్ మెయిన్ కాబట్టి మనకి ఇట్లా తీసుకుంటున్నాం. ఓకే నార్మల్ జీరో, ఎందుకంటే ఫ్రీ ఫాల్లో నార్మల్ అనేది జీరో అయి ఉంటుంది. ఓకే ఇప్పుడు మిగిలింది ఏంటి MA సైన్ టీటా ఈజ్ ఈక్వల్ టు MG కాస్ టీటా, అవునా? M అయితే పోయింది. సో A ఈక్వల్ టు ఏమొచ్చిందన్న G ఇంటూ కాస్ టీటా బై సైన్ టీటా, అంతేనా? ఏమొచ్చిందన్న ఇది కాట్ టీటా కదా, కాటర్ టీటా, కాస్ బై సైన్ కాటర్ టీటా కదా, కాటర్ టీటా. యాక్సిలేషన్ ఏమొచ్చింది G కాట్ టీటా ఇస్ అ ఫైనల్ ఆన్సర్ అన్న. ఓకే అర్థమైందా బేటా? ఓకే చలో. నోట్ అది రెస్ట్లో ఉంటే ఇంక్లైన్ ప్లేన్ పైన ఒక బ్లాక్ పెట్టి రెస్ట్లో ఉంటే యాక్సిలేషన్ ఏమొచ్చింది G tan టీటా వచ్చింది. ఇన్ కేస్ ఫ్రీ ఫాల్ అయితే నార్మల్ రియాక్షన్ జీరో చేస్తాం కదా, యాక్సిలేషన్ ఎంత వచ్చింది G cot టీటా వచ్చింది అన్నట్టు. ఓకే ఇది గుర్తుపెట్టుకుంటే డైరెక్ట్ క్వశ్చన్ వచ్చింది అనుకోండి, జస్ట్ కాట్ టీటా, టీటా వాల్యూ ఏమి ఇచ్చిండో సబ్స్టిట్యూట్ చేస్తే ఖతం అయిపోయినట్టే. ఓకే సో మొత్తం మేము సాల్వ్ చేస్తే కూడా అవసరం లేదన్నట్టు. ఓకే ఎస్ నెక్స్ట్ ఫైండ్ ద టైమ్ టేకెన్ టు రీచ్ బాటమ్ అండ్ ఆల్సో ఫైండ్ వెలాసిటీ వైల్ రీచింగ్ ద బాటమ్ వెన్ లిఫ్ట్ ఈస్ మూవింగ్ అప్ ఆర్ డౌన్ విత్ యాక్సిలేషన్ A. ఇది చూడండి లిఫ్ట్కి సంబంధించిన క్వశ్చన్ కదా, లిఫ్ట్ అనేది యాక్సిలేషన్తో పైకి పోతుందా? పోతున్నది. ఓకే రైట్ పోతున్నది అంటే ఇక్కడ యాక్సిలరేటెడ్ మోషన్ కాబట్టి నాన్ ఇనర్షియల్ ఫ్రేమ్, అవునా? నాన్ ఇనర్షియల్ ఫ్రేమ్ని ఇనర్షియల్ ఫ్రేమ్లోకి తెప్పియాలంటే మనం సూడో ఫోర్సెస్ కింద వేయాలి. ఇది A తోటి ఆడిపోతుంది కదా, కింద MA రాస్తాం, అంతేనా కదా, అవునా? ఇప్పుడు మీకు ట్రిక్ చెప్తా చూడండి.
మీకు దీనిపైన అయితే ఇంక్లైన్, ఈ లిఫ్ట్ లోపల ఒక ఇంక్లైన్ ప్లేన్ ఉన్నది, దీనిపైన ఒక డబ్బా ఉన్నది, దీని ఒక డిస్ప్లేస్మెంట్ ఎస్ అనుకుందాం, దీని ఒక హైట్ హెచ్ అనుకుందాం, దీని ఒక యాంగిల్ టీటా అనుకుందాము. ఇనిషియల్ వెలాసిటీ ఎంత 0. ఇది పైనుంచి వెళ్ళి కిందికి రావడానికి ఎంత టైం పట్టింది అని చెప్పేసి క్వశ్చన్లో అడుగుతున్నాను. ఓకే, లేదంటే ఈ బ్లాక్ అనేది ఇక్కడ చేరుకునేసరికి దీని యొక్క వెలాసిటీ ఎంత అయింది అని క్వశ్చన్లో అడుగుతున్నాను. ఓకే, సో ఏ విధంగా సాల్వ్ చేస్తాం మనం, ఓకే. సో టైం ఈజ్ ఈక్వల్ టు మనం డిస్ప్లేస్మెంట్ టైం ఈక్వేషన్ కదా, ఎస్ ఈక్వల్ టు యూటీ ప్లస్ హాఫ్ ఏటీ స్క్వేర్, అంతేనా. ఇనిషియల్ వెలాసిటీ 0 కాబట్టి ఎస్ ఈజ్ ఈక్వల్ టు హాఫ్. యాక్సిలరేషన్ ఏంది నాన్న ఇక్కడ జీ సైన్ థీటా కదా. అబ్బా అదే కదా బేటా, ఎన్నోసార్లు చెప్పినా ఇంక్లైన్ ప్లేన్ పైన యాక్సిలరేషన్ జీ సైన్ థీటా అవుతుంది, ఒక్కొక్క ఎంజీ సైన్ థీటా అని ఎన్నోసార్లు రాసినాను కదా. యాక్సిలరేషన్ ఏమవుతుంది జీ సైన్ థీటా అన్నట్టు. ఓకే, ఏమొచ్చింది బేటా, టీ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు 2s బై జీ సైన్ థీటా, అంతేనా. సారీ ఇక్కడ టీ వాల్యూ ఇది కదా, టీ వాల్యూ అయితే వచ్చింది. ఇది మెల్లగా వేసుకోండి ప్లీజ్. ఒక స్టెప్ని నేను నోట్లేసి ఇట్లా నలిపేసి, ఓకే, నమ్లి తిన్నా, కడుపులు వేసుకున్నా. ఓకే, ఒక స్టెప్ని మాత్రం అర్థమైందని చెప్పేసి అనుకుంటున్నా. ఓకే రైట్, ఈ 2ని ఇటు రాసుకోండి, జీ సైన్ థీటా కింద వేసుకోండి. ఓకే, 2s బై జీ సైన్ థీటా అయితే వచ్చింది. ఓకే రైట్, మొత్తానికైతే ఇదైతే తెలిసిపోయిందా. ఇప్పుడు నాకు చెప్పండి, లిఫ్ట్ పైకి పోతుంది కదా, పైకి పోయేటప్పుడు ఏమన్నా నేను జీ ప్లస్ ఏ అవుతుంది అన్నా కదా, ఇక్కడ జీ ప్లస్ ఏ రాయండి అంతే. ఓకే, కిందికి పోయేటప్పుడు జీ మైనస్ ఏ వస్తుంది అంతే. ఓకే, ఇప్పుడు వెలాసిటీ ఏంది అని అంటే v ఈజ్ ఈక్వల్ టు యూ ప్లస్ ఏటీ అన్నట్టు, ఇది 0. v ఈజ్ ఈక్వల్ టు యాక్సిలరేషన్ ఏమొస్తుంది అన్న జీ సైన్ థీటా కదా, ఇంటూ టైం ఏంది, టైం ఏమొచ్చింది ఆడ వచ్చింది కదా, 2s బై జీ సైన్ థీటా, అంతేనా. సో దీన్ని సాల్వ్ చేసుకుంటే అండర్ రూట్ ఆఫ్ 2g sin theta into s, ఇంతేనా. 2g sin theta into s, 2g sin theta into s, అవునా. లిఫ్ట్ పైకి పోతుంది కాబట్టి g ప్లస్ ఏ రాస్తాం అంతే, కిందికి పోతే లిఫ్ట్ g మైనస్ ఏ. యాక్సిలరేషన్ ఏదైతే ఇచ్చినో సబ్స్టిట్యూట్ చేయండి, కథం ఆన్సర్ వస్తుంది. ఓకే, ఇది చూడండి సార్, ఇదేం సార్ హైట్లో రాసిండ్రు అంటే ఏం లేదు, s sin theta ఏంది. ఓకే, ఇదేమో s, ఏడైతే థీటా ఉంటుంది అనుకుని ఏమవుతుంది, ఇది ఎస్ కాస్ థీటా, అవునా. ఎగ్జాక్ట్లీ ఆపోజిట్లో ఎస్ సైన్ థీటా అన్నట్టు, అవునా కదా. ఎస్ సైన్ థీటా అంటే హెచ్ కూడా ఎస్ సైన్ థీటానే కదా, ఎస్ సైన్ థీటా ప్లస్లో హెచ్ రాసినాను అంతే, ఇంకేం లేదు. ఓకే, చిన్న బేసిక్ మ్యాథమెటిక్స్లో క్లియర్ చేసిన ఇవన్నీ పాయింట్స్, అవునా కదా. రైట్ బ్రో, ఇన్ కేస్ బేసిక్ మ్యాథమెటిక్స్ చూడకుంటే అది చూడండి అంటున్నా అందుకోసము. ఓకే ఎస్, కన్స్ట్రెంట్ మోషన్ ఇది వెరీ ఇంపార్టెంట్. దీని అప్లికేషన్స్ పైన న్యూమెరికల్స్ ఎన్నో క్రియేట్ అవుతాయి, వెరీ 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 ఇంపార్టెంట్. ఓకే, దీని అప్లికేషన్స్ పైన అయితే డెఫినెట్గా క్వశ్చన్ అయితే క్రియేట్ అవుతుంది. ఓకే, సో ఏం లేదు, నార్మల్ క్వశ్చనే, ఈ కన్స్టెంట్ మోషన్ తోటి రిలేటెడ్ అయి మనం సాల్వ్ చేయాలి. ఇన్ కేస్ కన్స్టెంట్ మోషన్ ఉన్న న్యూమెరికల్ సాల్వ్ కాలేవు అని అంటే నార్మల్ క్వశ్చన్ కూడా టఫ్ అయిపోతుంది. చూడడానికి నార్మల్గా అనిపిస్తుంది కానీ అక్కడ కన్స్టెంట్ మోషన్ అనేది అప్లై చేయాల్సి ఉంటుంది. కొన్ని న్యూమెరికల్ సాల్వ్ చేస్తే మీకే ఐడియా వస్తుంది నాన్న. ఓకే, సో దీనిలో ఓకే మెయిన్ పాయింట్ ఏంటంటే ఇవి నాన్న. ఓకే, సో చూడండి, టెన్షన్ ఇంటూ డిస్ప్లేస్మెంట్, ఇది గుర్తుపెట్టుకోండి, పని అయిపోతుంది కన్స్టెంట్ మోషన్లో. ఇవి ఫార్ములాలో టెన్షన్ ఇంటూ డిస్ప్లేస్మెంట్ సేమ్ డైరెక్షన్ ఈజ్ ఈక్వల్ టు టెన్షన్ ఇంటూ డిస్ప్లేస్మెంట్ ఆపోజిట్ డైరెక్షన్. ఓకే, ఇగో డిస్ప్లేస్మెంట్ అన్న ఉండొచ్చు, లేదా వెలాసిటీ అన్న ఉండొచ్చు, లేదా యాక్సిలరేషన్ అన్న ఉండొచ్చు నాన్న. ఓకే, టెన్షన్ ఇంటూ యాక్సిలరేషన్ సేమ్ డైరెక్షన్ ఈక్వల్ టు టెన్షన్ ఇంటూ యాక్సిలరేషన్ ఆపోజిట్ డైరెక్షన్ ఉన్నట్టు, ఇది గుర్తుపెట్టుకోండి. అదేవిధంగా టెన్షన్ తీసేసి నార్మల్ పెట్టండి, నార్మల్ ఇంటూ డిస్ప్లేస్మెంట్ సేమ్ డైరెక్షన్ ఈక్వల్ టు నార్మల్ ఇంటూ డిస్ప్లేస్మెంట్ ఆపోజిట్ డైరెక్షన్. ఇది చెప్పే ఇది జస్ట్ గుర్తుపెట్టుకోండి, న్యూమరికల్ సాల్వ్ చేస్తే మీకే అర్థమైపోతాయి. ఓకే ఎస్, సో డిస్ప్లేస్మెంట్ తీసేసి వెలాసిటీ పెట్టిన, వెలాసిటీ తీసేసి యాక్సిలరేషన్ పెట్టిన, అంతే, ఏం లేదు. టెన్షన్ ప్లేస్లో నార్మల్ రియాక్షన్ పెట్టిన, నార్మల్ రియాక్షన్ ఉంటే ఇది చేయండి, టెన్షన్ కనిపిస్తే ఇది అప్లై చేయండి, అంతే, ఇంకేం లేదు. ఓకే, ఒక న్యూమరికల్ సాల్వ్ చేద్దాము. పుల్లి ఉన్నది,
ఓకే, ఈడ మాస్ m2, ఈడ మాస్ m1, ఇదేమో కిందికి పోతుంది. ఎంత యాక్సిలేషన్తో పోతుంది? a1 తోటి పోతుంది అని అనుకుందాం. ఈ వాల్యూ తీసుకుందామా. యాక్సిలేషన్ ఎంత దీనిది? 2 మీటర్ పర్ సెకండ్ స్క్వేర్. ఇది పైకి పోతుంది కదా, పోతుంది. ఎంత యాక్సిలేషన్తో పోతుంది సార్? ఇది 2 తోటి పోతే ఇది కూడా 2 తోటే పోతుంది కదా సార్, అంతేనా? 2 తోటే పోతుంది. ఒకటి ప్రూఫ్ చేసి చూపిస్తా. కన్స్ట్రెయింట్ మోషన్ని ఉపయోగించి, ఓకే, కన్స్ట్రెయింట్ మోషన్ని ఉపయోగించి ఇక్కడ 2 వస్తుంది అని చెప్పేసి ప్రూఫ్ చేసి చూపిస్తాను నాన్న. ఓకే, ఈ కన్స్ట్రెయింట్ మోషన్ అంటే ఏంటంటే ఒక మాస్ ఇది మూవ్ అయితే ఇది మూవ్ అవుతుందా? అంటే దీని యొక్క మోషన్ దీనిపైన దీని యొక్క మోషన్ పైన ఆధారపడి ఉంది. ఇది మూవ్ అయితే ఇది మూవ్ అవుతుంది, అంతే కదా. ఇది మూవ్ కాకుంటే ఇది ఎందుకు మూవ్ అవుతుంది? అవునా, ఇట్లాంటి దాన్నే కన్స్ట్రెయింట్ మోషన్ అని చెప్పేసి అని అంటాం అన్నట్టు. ఓకే, ఎస్. సో చూడండి చూడండి, ఈడేమన్నది పాయింట్ దూరం, పాయింట్ దూరం టెన్షన్ టీ, టెన్షన్ టీ, పాయింట్ దూరం టెన్షన్ టీ కదా. అవునా, ఇప్పుడు చెప్పండి, ఈ టెన్షన్ యాక్సిలేషన్ ఆపోజిట్ డైరెక్షన్లో ఉన్నాయా లేవా? ఇదేమో కిందికి పోతుంది, అంతే కదా బేటా, ఇది కిందికి పోతుంది. ఇదేమో టెన్షన్ ఆపోజిట్ డైరెక్షన్లో ఉన్నాయి. అవును, ఈడ యాక్సిలేషన్ పైననే సార్, డబ్బా కూడా పైకే పోతున్నది, టెన్షన్ కూడా పైననే ఉన్నది కదా. యాక్సిలేషన్ పైననే, టెన్షన్ పైననే, రెండు కూడా సేమ్ డైరెక్షన్లో ఉన్నాయి. A2 ఇంకా T రెండు సేమ్ డైరెక్షన్లో ఉన్నాయి. కానీ ఈడ టెన్షన్ ఏమో పైన ఉన్నది, కానీ డబ్బానేమో కిందికి పోతున్నది. అవునా కదా, రైట్. సో ఇప్పుడు టెన్షన్కి యాక్సిలేషన్కి ఉన్న మధ్యలో రిలేషన్షిప్ ఏంటి? టెన్షన్ ఇంటూ యాక్సిలేషన్ సేమ్ డైరెక్షన్ ఈక్వల్ టు టెన్షన్ ఇంటూ యాక్సిలేషన్ ఆపోజిట్ డైరెక్షన్, అంతేనా? టెన్షన్ ఇంటూ యాక్సిలేషన్ సేమ్ డైరెక్షన్, ఏవేవి ఉన్నాయి సేమ్లా? ఇవి రెండు ఉన్నాయి కదా. T ఇంటూ A2, T ఇంటూ A2 ఈజ్ ఈక్వల్ టు, ఇవి ఆపోజిట్లు ఉన్నాయి కదా. T ఇంటూ, అచ్చా ఇది A1 ఏమో, ఒక్క నిమిషం, ఇది A1 కదా. టెన్షన్ ఏమో A1 ఏమో కింద. సో T ఇంటూ A1, TT అయితే పోయింది. A2 ఈక్వల్ టు ఏమొచ్చింది? A1 వాల్యూ ఎంత? 2, అంతేనా? సో ఫైనల్ ఆన్సర్ ఏమొచ్చింది బేటా? కథం, A2 వాల్యూ ఏమొచ్చింది? 2 మీటర్ పర్ సెకండ్ స్క్వేర్ వచ్చింది. అవునా, స్టార్టింగ్లోనే నేను మీకు చెప్పినాను సేమ్ వస్తాయి బేటా అని చెప్పేసి. అవునా, రైట్ బేటా. ఇప్పుడు నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాము. ఈడ చెప్పండి, అనుకుందాము ఇది ఒక 4 మీటర్లు కింద జరిగింది. మీ ఇష్టం, ఓకే, మీ ఇష్టం. డిస్ప్లేస్మెంట్ అన్నా తీసుకోండి. ఇది 4 మీటర్ పర్ సెకండ్ తోటి కిందికి పోతుంది అని అనుకోండి, లేదా ఓకే ఇది 4 మీటర్ పర్ సెకండ్ స్క్వేర్ అనే యాక్సిలేషన్తో కిందికి పోతుంది అని అనుకోండి. మీ ఇష్టం, ఇదన్నా 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 ఏదన్నా తీసుకోండి. ఓకే, ఇది కిందికి వస్తే అక్కడ ఇది పైకి పోతుంది కదా బేటా, అంతేనా కదా. చలో నేనేం తీసుకుంటా? ఇది తీసుకుంటా. ఓకే, డిస్ప్లేస్మెంట్ తీసుకుంటున్నా. మీ ఇష్టం ఏదన్నా తీసుకోండి, రైట్. సో ఇది 4 మీటర్లు కింద జరిపితే ఇది ఎన్ని మీటర్లు పైకి లేచింది అని చెప్పేసి ఎగ్జామ్లో అడిగిండు. ఓకే, కన్స్ట్రెయింట్ మోషన్ అప్లై చేద్దాం. ఓకే, పాయింట్ దూరం టెన్షన్ టీ, పాయింట్ దూరం టెన్షన్ టీ, పాయింట్ దూరం టెన్షన్ టీ, అంతేనా, రైట్. సో ఇప్పుడు ఈడటి పట్ అని చెప్పేసి దీన్ని పైకి లేపేది ఎవరు? 2T, అంతేనా. అవునా, దీన్ని పైకి లేపేది ఎవరు? 2T. రెండు టీలు కలిపి పైకి లేపుతున్నాయి కదా M2ని. అవును, ఇప్పుడు ఈడ చెప్పండి, X అనేది పైన ఉన్నది, ఇంకా 2T కూడా పైననే ఉన్నది. ఈ డబ్బాకు చూస్తే T అనేది పైన ఉన్నది. అవునా, ఇదేమో కిందికి పోతుంది కదా, 4 మీటర్లు కిందికి పోయింది అన్నట్టు, అంతేనా, కరెక్టేనా. ఇప్పుడు చెప్పండి, టెన్షన్ ఇంటూ డిస్ప్లేస్మెంట్ కదా తీసుకోవాల్సింది, ఇది తీసుకున్నా. ఫార్ములా ఏంటి? టెన్షన్ ఇంటూ డిస్ప్లేస్మెంట్ సేమ్ డైరెక్షన్, టెన్షన్ ఇంటూ డిస్ప్లేస్మెంట్ ఆపోజిట్ డైరెక్షన్ కదా. సేమ్ డైరెక్షన్ ఏమున్నాయి? ఇవి రెండు ఉన్నాయి కదా. X ఇంటూ 2T, X ఇంటూ 2T ఈజ్ ఈక్వల్ టు ఆపోజిట్ డైరెక్షన్ ఇవే కదా ఉన్నాయి. T ఇంటూ 4, ఓకే, TT అయితే పోయింది. 2 2 సో ఫైనల్ ఎంత వచ్చింది బేటా? ఎంత వచ్చింది? 2 మీటర్స్ వచ్చింది, అంతేనా కదా. 2 మీటర్స్ వచ్చిందా లేదా? అవునా, అంటే మీరు ఈ డబ్బాను 4 మీటర్లు కిందకి జరిపితే ఇది 2 మీటర్లు పైకి లేస్తుంది అనమాట. ఓకే, ఎస్. ఇప్పుడు మీరు దీన్ని ఒక 8 మీటర్లు కిందికి లాగిండ్రు. అయితే ఇక్కడ ఉన్న డబ్బా ఎన్ని మీటర్లు పైకి లేచింది కన్స్ట్రెయింట్ మోషన్ తోటి? ఓకే, లేదా 8 మీటర్ పర్ సెకండ్ స్క్వేర్ యాక్సిలేషన్తో దీన్ని కిందికి లాగుతున్నారు. ఇది ఎంత యాక్సిలేషన్తో పైకి పోతుంది? మీ ఇష్టం బేటా, ఏదన్నా తీసుకోండి. యాక్సిలేషన్, వెలాసిటీ, డిస్ప్లేస్మెంట్. ఓకే, చలో. సో పైన దూరం టెన్షన్ టీ, పైన దూరం టెన్షన్ టీ, పైన దూరం టెన్షన్ టీ, ఈడటి రప్పు మని దీన్ని పైకి లేపేది ఎవరో? 2T కదా. సో ఈడ చెప్పండి, ఇది పైకి పోతుందా? పైకి పోతుంది. పైన టెన్షన్ పైననే సార్ కదా. ఈడ
టెన్షన్ ఏమో పైన సార్, డిస్ప్లేస్మెంట్ ఏమో కింద సార్. అవునా? టెన్షన్ ఇంటూ డిస్ప్లేస్మెంట్ సేమ్ డైరెక్షన్ ఈజ్ ఈక్వల్ టు టెన్షన్ ఇంటూ డిస్ప్లేస్మెంట్ ఆపోజిట్ డైరెక్షన్ కదా. టెన్షన్ ఇంటూ డిస్ప్లేస్మెంట్ సేమ్ డైరెక్షన్ ఎక్స్ ఇంటూ 2t. అవునా? 2t ఇంటూ ఎక్స్ కదా. టెన్షన్ 2t, డిస్ప్లేస్మెంట్ ఎక్స్ కదా. ఇవి రెండు ఆపోజిట్ డైరెక్షన్లో ఉన్నాయి. t ఇంటూ 8 కదా. tt అయితే పోయింది. ఓకే, 2 4s ఎక్స్ ఈక్వల్ ఎంత వచ్చింది బేటా? 4 మీటర్ వచ్చింది. అవునా? మీరు 8 మీటర్లు ఈ దారాన్ని కిందికి లాగితే ఇది జస్ట్ 4 మీటర్లే పైకి లేస్తుంది అనమాట. ఓకే, ఇప్పుడు నెక్స్ట్ క్వశ్చన్ మీరు వీడియో పౌజ్ చేసి ట్రై చేయండి. ఓకే, ఇప్పుడు ఈ డబ్బాను 4 కాదు 6 మీటర్ పర్ సెకండ్ అనే వెలాసిటీతో కిందికి పోతుంది అనుకోండి. ఓకే, అయితే ఇది ఎంత వెలాసిటీతో పైకి వెళ్తుంది కనుక్కోవాలి. ఓకే, చలో మీరు చేసిండ్రా? ఎక్స్ప్లెయిన్ చేయాలన్నా నేను చేస్తున్నా చూడండి. ఓకే, పైన దూరం టెన్షన్ టీ, దారం సేమ్ పైన దూరం టెన్షన్ టీ, ఈడటి రబ్ 2 టీలు ఉన్నాయి రప్ అని చెప్పి ఇక్కడ 2t అనేది టెన్షన్ క్రియేట్ అయింది. అంతేనా? 2t పైన దూరం టెన్షన్ టీ. అంతేనా? కరెక్టేనా? అయితే దీన్ని పైకి లేపేది ఎవరో? ఎన్ని టీలు కలిపి లేపుతున్నాయి? ఈడ 2 ఈడ 1 3 టీలు కదా. 3 టీలు కలిపి దీన్ని పైకి లేపుతున్నాయి. దీనికి వెలాసిటీ ఎంత? VA కదా. ఈడ సార్ ఈడనేమో టెన్షన్ మేము పైన ఉన్నది. అంతేనా? రైట్. సో ఇదేమో కిందికి పోతున్నది. అంతేనా కదా? అచ్చా, ఇది మీటర్ పర్ సెకండ్ ఏమో. ఓకే, వెలాసిటీ. ఓకే, సో ఇక్కడ వెలాసిటీకి సంబంధించిన ఫార్ములా చూద్దాము. ఓకే, టెన్షన్కి వెలాసిటీకి సంబంధించిన ఫార్ములా ఏంటది? టెన్షన్ ఇంటూ వెలాసిటీ సేమ్ డైరెక్షన్ ఈక్వల్ టు టెన్షన్ ఇంటూ వెలాసిటీ ఆపోజిట్ డైరెక్షన్. ఓకే, ఎస్. సో సేమ్ డైరెక్షన్లో VA ఇంటూ 3t కదా. VA ఇంటూ 3t ఈజ్ ఈక్వల్ టు t ఇంటూ 6. tt అయితే పోయింది కదా. సో 3 2s. ఓకే, సో వెలాసిటీ ఎంత వచ్చింది బేటా? 2 మీటర్ పర్ సెకండ్. ఓకే, ఇన్ కేస్ ఇది 6 మీటర్ పర్ సెకండ్ తో కిందికి వెళ్తే ఇది 2 మీటర్ పర్ సెకండ్ తోటి పైకి పోతుంది అన్నట్టు. ఓకే, ఎస్. ఇక్కడ దీన్ని పట్టుకొని కిందికి లాగుతున్నాం. ఇదైతే పైకి అయితే పోతుంది కదా. రైట్. అయితే ఇది ఈ డబ్బా అనేది ఎంత వెలాసిటీతో పైకి పోతుంది కనుక్కోండి అని అంటున్నాను అన్న. ఓకే, కనుక్కుందాం. కానీ మీరు వీడియో పాజ్ చేసి ట్రై చేయండి దానికంటే ముందు. ఓకే, చేసిండ్రా? చలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను నేను. పైన దూరం టెన్షన్ టీ, ఇక దారం ఒకటే టీ పైన దూరం టెన్షన్ టీ ఇది దారం మొత్తం ఒకటే టీ పైన దూరం టెన్షన్ టీ. ఓకే, రైట్ బెడ. ఇప్పుడు ఇక్కడ ఏడైతే టీటా ఉంటుందో అనుకొని కాస్ టీటా, దీనిది కాంపోనెంట్ రాయండి. టీ కాస్ టీటా, ఇక్కడ టీ సైన్ టీటా. ఓకే, సో ఇప్పుడు దీన్ని రాయండి. ఏడైతే టీటా ఉంటుందో అనుకొని కాస్ టీటా, సో టీ కాస్ టీటా ఎగ్జాక్ట్లీ 90 degreesలో సైన్ టీటా కదా. అవునా కదా? రైట్. ఇప్పుడు ఈ డబ్బాని చెప్పండి, ఇది ఎటు పోతున్నది? పైకి కదా. ఇటు లాగితే పైకి కదా పోవాల్సింది. పైకి టెన్షన్ ఎంత? టీ కాస్ టీటా ప్లస్ టీ కాస్ టీటా 2t కాస్ టీటా. ఎంత వెలాసిటీతో పైకి పోతుంది? పైకి కదా పోవాల్సింది. V' అనే వెలాసిటీతో పైకి పోతుంది. అంతేనా? రైట్. ఇప్పుడు ఇవి 2 ఉన్నాయి కదా మనకు. ఈడ చూడండి, పాయింట్ దూరం టెన్షన్ టీ. అవునా? వెలాసిటీ ఏమున్నది? కింద ఉన్నది. అంతేనా కదా? కరెక్టేనా? ఇప్పుడు ఫార్ములా ఏది యూజ్ చేయాలి? టెన్షన్కి వెలాసిటీకి సంబంధించిన ఫార్ములా యూజ్ చేయాలి కదా. అవునా కదా? అంతేనా? రైట్. సో టెన్షన్కి వెలాసిటీకి సంబంధించిన ఫార్ములా అయితే ఇదే. అవునా? యాక్చువల్లీ ఇక్కడ ఏం రాస్తామంటే సమ్మెన్షన్ రాస్తాం. సమ్మెన్షన్ ఆఫ్ టెన్షన్ ఇంటూ వెలాసిటీ ఆపోజిట్. ఓకే, సమ్మెన్షన్. ఇప్పుడు దాకా ఒక్కొక్కటి వచ్చినాయి కాబట్టి పెద్ద ప్రాబ్లం ఏం లేదు. కానీ ఇక్కడ 2 సేమ్ ఉన్నాయి కదా. ఈడొకటి ఉన్నది, ఈడొకటి ఉన్నది, 2 సేమ్ ఉన్నాయి. అందుకోసమే సమ్మెన్షన్ అని రాసిన. ఆపోజిట్ డైరెక్షన్లో 2 సేమ్. ఓకే, రైట్ బడ. సో సమ్మెన్షన్ ఆఫ్, ఓకే, ఆపోజిట్ డైరెక్షన్లో ఎన్ని ఉన్నాయి? టీవీ కదా, 2 ఉన్నాయి. అచ్చా, ఇక్కడ సమ్మెన్షన్ ఎందుకు? 2 ఇంటూ టీవీ 2 ఉన్నాయి కదా. ఇగో టీవీ ఈడొకటి ఉన్నది, ఈడొకటి టీవీ, ఇంకా 3 4 ఉంటే 4 ఉన్నాయి అనుకోండి. 4 ఇంటూ టీవీ అని రాయండి. 4 సేమ్ ఉంటాయి. ఓకే, రైట్. సో ఇక్కడ ఓకే, ఇక్కడ ఏమొస్తుంది?
టీవీ టెన్షన్ ఇంటూ వెలాసిటీ సేమ్ డైరెక్షన్లో అయితే గివ్ ఏ ఉన్నది 2t cos θ ఇంటూ v డాష్ కదా 2t cos θ ఇంటూ v డాష్ ఓకే 2 అయితే పోయింది t కూడా పోయింది సో మొత్తానికి అయితే v డాష్ ఈక్వల్ ఏమొచ్చింది బేట v బై cos θ వచ్చింది అర్థమైందా ఓకే సో ఈ ఫార్ములాస్లో సమ్మెన్షన్ పెడతా ఆగండి మరి ఓకే ఇక్కడ ఫార్ములాస్ ఉన్నాయి కదా ఓకే ఇక్కడ సమ్మెన్షన్ పెడతా ఇగో సమ్మెన్షన్ ఓకే సమ్మెన్షన్ పెట్టుకోండి అన్నిటికీ చలో సో సమ్మెన్షన్ ఓకే రైట్ బేడా ఇప్పుడు నెక్స్ట్ క్వశ్చన్ సాల్వ్ చేద్దాము ఇది బ్లాకు దీనికైతే మాస్ అయితే ఉంది ఇది కార్నర్ ఈ దారం యొక్క కార్నర్లో మనము రౌండ్ చేసినాం అనమాట ఓకే సో ఇది వచ్చేసి ఒక రాడ్ అనమాట ఓకే ఇది రాడ్ ఇది దారం అనుకుందాం ఈ దారంకి కార్నర్లో ఇట్లా గుండ్రంగా వేసి ఇలా లోపల ఇట్లా పెట్టేసిన అన్నట్టు ఓకే రైట్ బెటర్ సో ఇది కిందికి వస్తే ఇది ఏమవుతుంది ఇది పైకి పోతుంది ఇట్లా అంతేనా కరెక్టేనా కాదు ఇంకా చిన్నగా ఉండాలి ఇక్కడ చిన్నగా ఓకే గుండ్రంగా చేస్తాం కదా నా కార్నర్ దారం కార్నర్ని ఇట్లా గుండ్రంగా చేసి ఇలా పెట్టేసేయండి ఇట్లా ఏమవుతుంది రొయ్యి అని పైకి పోతుంది కదా ఇది కిందికి వస్తే ఇది పైకి పోతుంది అంతేనా రైట్ బెట ఇప్పుడు అనుకుందాము ఇది ఒక 4 మీటర్లు కిందికి వచ్చింది ఎంత ఇది 4 మీటర్లు కిందికి వచ్చింది అనుకుందాం ఓకే అయితే ఈ దారం అనేది ఎన్ని మీటర్లు పైకి వెళ్ళింది అని క్వశ్చన్లో అడిగిండు ఓకే రైట్ చలో సో పైన దూరం టెన్షన్ టీ పైన దూరం టెన్షన్ టీ కదా ఏడైతే డేటా ఉంటుంది అనుకోని కాస్ టీటా సార్ టీ కాస్ 37 ఇక్కడ టీ సైన్ 37 అంతేనా రైట్ ఇప్పుడు చెప్పండి ఇది పైకి పోతుంది టెన్షన్ కూడా పైననే అవునా ఎక్స్ కూడా పైననే ఇంకా టీ కాస్ 37 కూడా పైననే కదా రెండు కూడా పైన ఉన్నాయి ఈడ టెన్షన్ అనేది పైన సార్ ఓకే 4 మీటర్లు కిందికి పోయింది సార్ ఆపోజిట్ డైరెక్షన్లో ఉన్నాయి అంతేనా రైట్ సో టెన్షన్ ఇంటూ ఈడ డిస్ప్లేస్మెంట్ తీసుకున్నాం కదా టెన్షన్ ఇంటూ డిస్ప్లేస్మెంట్ సేమ్ డైరెక్షన్ ఈజ్ ఈక్వల్ టు టెన్షన్ ఇంటూ డిస్ప్లేస్మెంట్ ఆపోజిట్ డైరెక్షన్ అంతేనా టెన్షన్ ఇంటూ డిస్ప్లేస్మెంట్ సేమ్ డైరెక్షన్ ఏమొచ్చింది బేటా టీ కాస్ 37 ఇంటూ ఎక్స్ టీ కాస్ 37 ఇంటూ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు ఆపోజిట్ డైరెక్షన్లో టీ ఇంటూ 4 టీ అయితే పోయింది కాస్ 37 ఎంత వస్తుంది బేటా 37 డిగ్రీస్ తెలుసు కదా 3 4 5 బేసిక్ మ్యాథమెటిక్స్లో నేర్పించినాను కదా cos 37 cos θ adjacent by hypotenuse కదా 4/5 అవునా ఇక్కడ 4 ఉన్నారు కదా ఇది పోయింది సో మొత్తానికి అయితే 5 మీటర్లు నాన్న ఓకే సో ఇది ఈ డబ్బా 4 మీటర్లు కిందికి పోతే ఓకే ఇది అనేది ఎంత మీటర్లు పైకి పోతుంది 5 మీటర్లు పోతుంది ఓకే రైట్ నెక్స్ట్ క్వశ్చన్ అయితే ఇక్కడున్న వ్యక్తి ఓకే ఇట్లా దారం అయితే ఉన్నది ఇక్కడ ఒక వ్యక్తి అయితే పట్టుకున్నాడు ఇట్లా ఈ యాంగిల్ మనము 60 డిగ్రీ తీసుకుందాం ఓకే ఈ యాంగిల్ కూడా 60 డిగ్రీ తీసుకుంటున్నాం ఓకే రైట్ సో పాయింట్స్ దూరం టెన్షన్ టీ మొత్తం ఇక దారంతో ఇక టీనే తీసుకుంటున్నాను ఓకే పాయింట్స్ దూరం టెన్షన్ టీ ఓకే ఇప్పుడు ఇక్కడున్న వ్యక్తి ఇట్ సైడ్ ఒక 4 మీటర్లు లాగిండు అని అనుకుందాం ఇక్కడున్న వ్యక్తి కూడా ఒక 4 మీటర్లు లాగిండు అని చెప్పేసి అనుకుందాం ఓకే అయితే ఇక్కడున్న వ్యక్తి ఎన్ని మీటర్లు పైకి వెళ్ళిండు అని చెప్పేసి క్వశ్చన్లో అయితే అడిగిండు నాన్న ఓకే చలో ఎట్లా సాల్వ్ చేసామో వీడియో పాజ్ చేసి ట్రై చేయండి మీరు ట్రై చేస్తున్నారా ఓకే చలో నేను ఎక్స్ప్లెయిన్ చేయాలనా ఎస్ నా చూడండి పాయింట్ దూరం టెన్షన్ ఇది టీనే కదా ఇది కూడా టీనేనా చలో ఎక్కడైతే డీటా ఉంటుంది అనుకొని ఏముంటుంది అన్న టీ కాస్ టీటా ఉంటుంది కదా టీ కాస్ 60 డిగ్రీస్ ఇది టీ సైన్ 60 డిగ్రీస్ కదా ఇప్పుడు దీనిది ఏడైతే డీటా ఉంటుందో అంటుకొని కాస్ టీటా ఎగ్జాక్ట్లీ 90 డిగ్రీస్లో సైన్ టీటా కదా అంతేనా ఇప్పుడు చెప్పండి ఈ వ్యక్తి ఎటు పోతున్నాడు పైకి టెన్షన్ ఎటు ఉన్నది పైననే కదా సార్ ఎన్ని మీటర్లు పోయిండో తెలియదు ఎక్స్ టెన్షన్ ఏమున్నది టీ కాస్ 60 ప్లస్ టీ కాస్ 60 2t cos 60 కదా అవునా ఇప్పుడు ఈడ వీళ్ళేమో ఇగో టెన్షన్ ఏమో ఇటు ఉన్నది డిస్ప్లేస్మెంట్ ఏమో ఇటు ఉన్నది కదా రైట్ సో డిస్ప్లేస్మెంట్ ఏమో ఇటు ఉన్నది
టెన్షన్ ఏమో ఇటు ఉన్నది కదా, 2 సార్లు రిపీట్ అవుతున్నది. ఓకే, మీరు ఇటు 4 మీటర్లు ఇటు 2 మీటర్లన్నా తీసుకోవచ్చు, పెద్ద ప్రాబ్లం ఏం లేదు అంతే. ఓకే, పెద్దగా ఏం లేదు ఆడ. ఇది చెప్తాను చూడండి. ఓకే, ఇక్కడ ఫార్ములా ఏది యూజ్ చేయాలి? టెన్షన్ ఇంటూ డిస్ప్లేస్మెంట్ యూజ్ చేయాలి కదా. టెన్షన్ ఇంటూ డిస్ప్లేస్మెంట్ సేమ్ డైరెక్షన్ ఈజ్ ఈక్వల్ టు టెన్షన్ ఇంటూ డిస్ప్లేస్మెంట్ ఆపోజిట్ డైరెక్షన్, అంతేనా? సేమ్ డైరెక్షన్లో ఏమున్నాయి? ఇవి 2 ఉన్నాయి సార్ కదా. 2t cos 60 ఇంటూ ఎక్స్ సేమ్ డైరెక్షన్లో ఉన్నాయి కదా. టెన్షన్ ఇంటూ డిస్ప్లేస్మెంట్ ఆపోజిట్ డైరెక్షన్లో ఎన్ని ఉన్నాయి ఇవి? సార్ ఈడొకటి కదా, 2 సార్లు రిపీట్ అవుతున్నది కదా, 2 సార్లు రిపీట్ అవుతున్నది అంతేనా? లేదు సార్ సపరేట్ ఇచ్చింది సార్ అంటే ఏం చేస్తారు? ఓకే, ఇక్కడ 2 మీటర్లు అనుకుందాం. ఓకే, ఇక్కడ టెన్షన్ ఇంటూ 2 మీటర్లు ప్లస్ ఇది అయిపోయింది టెన్షన్ ఇంటూ 4 మీటర్లు. ఓకే, అంటే 4 + 2 60 అయింది అన్నట్టు, అంతే, ఇంకేం లేదు. ఓకే, అర్థమైంది కదా. సో ఇదైతే 4 రాస్తున్నా. ఓకే, క్లియరా? చలో బేటా, సో ఇక్కడ వరకు అయితే మీకు క్లియర్ కదా. చలో, సో 2t ఇంటూ cos 60 ఎంత? 1/2 అంతేనా? 4 to the 8t అవునా? ఈ టూ అయితే పోయింది, ఇది కూడా పోయింది కదా. ఎక్స్ ఈక్వల్ ఎంత వచ్చింది బేటా? 8 మీటర్స్ వచ్చింది కదా. రైట్, సో ఈ వ్యక్తి ఎన్ని మీటర్లు పైకి వెళ్ళిండు అని అంటే 8 మీటర్స్ అయితే పైకి వెళ్ళిండు అన్న. ఓకే, ఎస్. ఇప్పుడు సో ఇది పుల్లీస్ అయితే ఉన్నాయి. ఇతను ఈ 2 దారాలనైతే పట్టుకొని జారుకుంటా కిందికి వస్తే అఫ్కోర్స్ ఇక్కడ ఉన్న లోడ్ అనేది పైకి వెళ్తుంది కదా. అయితే ఏ స్పీడ్తో పైకి వెళ్తుంది అని చెప్పేసి ఎగ్జామ్లో ఇక్కడ అడుగుతున్నాడు ఈ క్వశ్చన్లో. ఓకే, అయితే ఈ వ్యక్తి 5 మీటర్/సెకండ్తో కిందికి వస్తే ఇక్కడ ఉన్న లోడ్ అనేది ఏ స్పీడ్తో పైకి వెళ్తుంది. ఓకే, సినిమా చూసినట్టున్నది కదా, ఈ సినిమాలో అవునా కదా, సినిమాలో చూస్తాం కదా ఇట్లాంటి సీన్లు, ఇట్లా పట్టుకొని ఆరామ్సే మెల్లగా వచ్చుడు, ఇది పైకి పోడు కదా. షూటింగ్ చేసేటప్పుడు ఇవన్నీ ఇవే ఉంటాయి అవునా. రైట్, చలో సాల్వ్ అయితే చేద్దాము. పాయింట్ నుంచి దూరం టెన్షన్ టీ కదా, టీ పాయింట్ నుంచి దూరం టెన్షన్ టీ. ఈ దారం ఒకటే, ఇక మొత్తము ఒకటే. ఓకేనా, రైట్. యాక్చువల్లీ క్వశ్చన్లో లేదు, క్వశ్చన్లో ఇవన్నీ మెన్షన్ చేస్తాడు, ఈ దారం మొత్తం ఒకటే అన్నట్టు అట్లా. ఓకే, పాయింట్ నుంచి దూరం టెన్షన్ టీ. ఓకే, రైట్ బేడా. ఇప్పుడు ఈ వ్యక్తి పైన టెన్షన్ ఎంతున్నది? పైన ఎన్ని టెన్షన్లు ఉన్నాయి? 2 ఉన్నాయి కదా, కానీ పోయేది మాత్రం కిందికి 5 మీటర్/సెకండ్ తోటి కిందికి పోతాడు అంతేనా. రైట్, ఇప్పుడు లోడ్ది చూడండి, ఈ లోడ్ పైన టెన్షన్ ఏ డైరెక్షన్లో ఉన్నది? పైన అవునా. ఎంత టెన్షన్ ఉన్నది? ఈటీ అంటే 2 టీలు కలిపి లేపుతున్నది అన్నట్టు అవునా. ఇప్పుడు ఇది కూడా పైకి కదా పోవాల్సింది, వెలాసిటీ ఎంత? v తీసుకుందాం. ఓకే, ఇది కూడా పైకే పోతున్నది అంతేనా. రైట్ బేటా, ఫార్మేట్ టెన్షన్ ఇంటూ వెలాసిటీ సేమ్ డైరెక్షన్ ఈక్వల్ టు టెన్షన్ ఇంటూ వెలాసిటీ అపోజిట్ డైరెక్షన్ అవునా. టెన్షన్ ఇంటూ వెలాసిటీ అచ్చా సేమ్ కదా, ఫస్ట్ సేమ్ ఇది టెన్షన్ ఇంటూ వెలాసిటీ సేమ్ డైరెక్షన్ అయిపోయింది. టెన్షన్ ఇంటూ వెలాసిటీ అపోజిట్ డైరెక్షన్ ఇదే 2t ఇంటూ 5 అంతేనా. 2t అయితే పోయింది, v = 5 మీటర్/సెకండ్ వచ్చింది అవునా. అతను ఏ వెలాసిటీతో అయితే కిందికి వస్తున్నాడో అదే వెలాసిటీ తోటి లోడ్ అనేది పైకి వెళ్తుంది నాన్న. ఓకే, ఎస్. నెక్స్ట్ క్వశ్చన్. సో ఇక్కడైతే ఒక బ్లాక్ ఉన్నది నాన్న. ఓకే, ఇక్కడ దారం అయితే ఉన్నది, ఇక్కడ పుల్లి అయితే ఉన్నది. ఓకే, అయితే ఇది ఒక 4 మీటర్లు కిందికి పోయింది అనుకుందాం. ఓకే, అయితే ఇది ఎన్ని మీటర్లు ముందటికి జరిగింది అని చెప్పేసి అడుగుతున్నాను నాన్న. ఓకే, ఇది 4 మీటర్లు కిందికి పోయింది, ఇది ఎన్ని మీటర్లు ముందర జరిగింది. ఓకే, చలో ఏదన్నా ఇయ్యని మొత్తం ప్రొసీజర్ అయితే మీకైతే ఎక్స్ప్లెయిన్ చేసినాను, సూడో ఫోర్స్ ఎట్లా చేయాలన్నది కదా. పాయింట్ దూరం టెన్షన్ టీ ఏదైతే డీటా ఉంటుందో అనుకోని కాస్ టీటా ఎగ్జాక్ట్లీ 90 డిగ్రీస్లో సైన్ టీటా అంతేనా. టీ పాయింట్ దూరం టెన్షన్ టీ పాయింట్ దూరం టెన్షన్ టీ. ఈ 2 టీలు కలిపి దీన్ని పైకి లేపుతున్నాయి అంతేనా. సారీ ఇది కిందికి పోతుంది కదా, ఇంతే కరెక్టే. ఈడ టెన్షన్ ఎంత ఉంటుంది? 2tనే అవును, కరెక్టే కదా బేటా, ఏం తప్పు ఉన్నదని కరెక్టే. రైట్ బేటా. ఇప్పుడు
ఈ డబ్బా పైన టెన్షన్ పైన ఎంత ఉన్నది 2T, కానీ కిందికి పోతున్నది 4 మీటర్లు కదా. ఇది 4 మీటర్ కిందికి పోయింది కదా, నేనే అంటున్నా క్వశ్చన్లో ఇచ్చేయండి ఇది 4 మీటర్ కిందికి పోయింది అని. ఓకే, పాయింట్ దూరం టెన్షన్ టీనే కదా తీసుకునేది. అయితే ఈ డబ్బా ఓకే రైట్ బెడా. సో టెన్షన్ ఈ డైరెక్షన్లో ఉన్నది కదా, ఇది కూడా ఇటే కదా పోవాల్సింది కదా, ఇటే కదా పోవాల్సింది, ఇట్ సైడ్ మూవ్. ఓకే, T cos 37. ఓకే, ఇంకా డిస్ప్లేస్మెంట్ రెండు కూడా సేమ్ డైరెక్షన్లో ఉన్నాయా లేవా? రైట్ బెటర్. సో ఫార్మ్ ఏం యూజ్ చేయాలి? టెన్షన్ ఇంటూ డిస్ప్లేస్మెంట్ సేమ్ డైరెక్షన్ ఈజ్ ఈక్వల్ టు టెన్షన్ ఇంటూ డిస్ప్లేస్మెంట్ ఆపోజిట్ డైరెక్షన్. ఓకే చలో, సో టెన్షన్ ఇంటూ డిస్ప్లేస్మెంట్ సేమ్ డైరెక్షన్లో ఏమున్నాయి ఇది కదా, T cos 37 ఇంటూ డిస్ప్లేస్మెంట్ ఎక్స్ కదా, ఆపోజిట్ డైరెక్షన్లో ఇవి రెండు ఉన్నాయి. 2T ఇంటూ 4 కదా బేటా, 2T ఇంటూ 4. ఓకే, TT అయితే పోయింది కదా. 37 డిగ్రీస్ది బేసిక్ మ్యాథమెటిక్స్లో చెప్పిన 3, 4, 5 ఇప్పుడు కూడా న్యూమరికల్ సాల్వ్ చేసినాం కదా ఇంతకుముందు, అవునా. cos 37 adjacent by hypotenuse 4/5, అవునా. ఇది ఎంత 4 to the 8, 4 to the x equal to 5 to the 10 meters, అవునా కరెక్టే కదా. దీన్ని కనుక మీరు 4 మీటర్ల కిందకి జరిపితే ఇది బరోబ్బర్ 10 మీటర్లు ముందటికి వస్తుంది నాన్న. ఓకే, ఎన్ని మీటర్లు వస్తుంది? 10 మీటర్లు వస్తుంది. ఓకే, చూసారు కదా, టెన్షన్ ఇంటూ డిస్ప్లేస్మెంట్ సేమ్ డైరెక్షన్ T cos θ ఇంటూ ఎక్స్. ఓకే, ఈజ్ ఈక్వల్ టు టెన్షన్ ఇంటూ డిస్ప్లేస్మెంట్ ఆపోజిట్ డైరెక్షన్, ఇవి రెండు ఆపోజిట్లో ఉన్నాయి. ఓకే, క్లియర్గా అర్థమైందా? అర్థమైందా? చలో ముందరికైతే వెళ్ళిపోదాం. ఇప్పుడు ఇక్కడ చూడండి, ఇక్కడ ఒక బ్లాక్, ఇక్కడ ఒక బ్లాక్, ఈ దారంతో అయితే ఇట్లా కట్టేసినాము, ఇది ఒక ఫిక్స్ అయితే ఉన్నది ఇక్కడ. దీన్ని 9 మీటర్లు అయితే ముందటైతే జరిపినాము. అయితే ఈ డబ్బా ఎన్ని మీటర్లు ముందట పోయింది కనుక్కోండి అంటున్నాడు. ఓకే, వీడియో పాజ్ చేసి మీరు ట్రై చేయండి. వచ్చిందా? చలో నేను ఎక్స్ప్లెయిన్ చేస్తా చూడండి. ఓకే, పాయింట్ దూరం టెన్షన్ T, టీ పాయింట్ దూరం టెన్షన్ T అంటే అంతేనా? అంతేనా? పాయింట్ దూరం టెన్షన్ T, ఈడటి అంటే దీన్ని ముందట లాగేది ఎవరు? 2T కదా, అంతే కదా. ఈడటి ఉన్నది అవునా. పాయింట్ దూరం టెన్షన్ T కదా, కరెక్టే కదా బేటా. ఏం చేసినాను? ఈడటి 2 టీలు కదా పట్టీలు దీన్ని లాగేది, అంతేనా కదా బేటా? అవును, ఇది ముందడికి పోతున్నది, ఇది కూడా ముందడికే పోతున్నది, అంతేనా. ఇప్పుడు ఈ డబ్బా చెప్పండి. ఓకే, దీన్ని 9 మీటర్లు ఇటు జరిపినాం, అవునా. టెన్షన్ ఈ డైరెక్షన్ ఉన్నది, పాయింట్స్ దూరం 2T కదా, ఇవి రెండు ఆపోజిట్లో ఉన్నాయి. ఈ డబ్బాను ఎన్ని టీలు కలిపి ముందట లాగుతున్నాయి? ఈడ 2T, ఈడ T కదా, 3T. 3 టీలు కలిపి ఈ డబ్బాను ముందట లాగినాయి కదా. ఎంత దూరము? ఎక్స్ దూరం కనుక్కో. x2 అంట. చలో x2నే రాస్తాం. ఓకే రైట్ బేటా, ఫార్ములా ఏది యూజ్ చేయాలి? టెన్షన్ ఇంటూ డిస్ప్లేస్మెంట్ సేమ్ డైరెక్షన్ ఈజ్ ఈక్వల్ టు టెన్షన్ ఇంటూ డిస్ప్లేస్మెంట్ ఆపోజిట్ డైరెక్షన్. ఓకే రైట్, సో టెన్షన్ ఇంటూ డిస్ప్లేస్మెంట్ సేమ్ డైరెక్షన్ 3T ఇంటూ x2. 3T ఇంటూ x2 ఈజ్ ఈక్వల్ టు టెన్షన్ ఇంటూ డిస్ప్లేస్మెంట్ ఆపోజిట్ డైరెక్షన్ ఇదే కదా, 2T ఇంటూ 9. 2T ఇంటూ 9, TT అయితే పోయింది, 3 3s 3 to the 6 6 మీటర్లు, అంతేనా కదా. దీన్ని 9 మీటర్లు ముందు జరిపితే ఇది జస్ట్ మీకు 3 మీటర్లే ముందటికి జరుగుతుంది. ఓకే నెక్స్ట్ క్వశ్చన్. ఇక్కడ ఉన్నాను, ఈ డబ్బా వచ్చి దీనిపైన అయితే పడ్డది. ఓకే ఎస్, సో పడ్డప్పుడు ఇక్కడ ఏం క్రియేట్ అవుతుంది? నార్మల్ రియాక్షన్ అయితే క్రియేట్ అవుతుంది కదా. సో ఇక్కడ పడంగానే ఇక్కడ ఒక్క నిమిషం, ఈ డబ్బా 10 మీటర్ పర్ సెకండ్ స్క్వేర్ అనే యాక్సిలేషన్తో దీనిపైన వచ్చి పడ్డది. పడంగానే ఏమైతుంది? ఇది ముందట పోతుంది కదా. మరి ఇది ఏ యాక్సిలేషన్తో ముందట పోతుంది కనుక్కోండి అంటున్నాను నాన్న. ఓకే, కన్స్టెంట్ మెషిన్ అప్లై చేసి చేద్దాం. ఓకే, మీరైతే వీడియో పాజ్ చేసి ట్రై చేయండి. ఓకే, మీరైతే ట్రై చేయండి. ఓకే, నేను అప్పటికంటే డయాగ్రామ్ అయితే వేస్తా. డయాగ్రామ్ వేస్తున్నాను నేను. చలో ఇది డయాగ్రామ్, అంతేనా. దానిపైన వచ్చేది ఇట్లా పడ్డది కదా, ఇదెంత 30 డిగ్రీ కదా. నార్మల్ రియాక్షన్ ఎట్లుంటుంది బేటా? ఇది వచ్చి ఎగ్జాక్ట్లీ పర్పెండిక్యులర్ టు ద సర్ఫేస్ కదా. నార్మల్ రియాక్షన్ కాంటాక్ట్ ఫోర్సెస్ కదా, దారం ఏం లేదు కదా, అందుకోసం నార్మల్ రియాక్షన్ ఇక్కడ. ఓకే,
ఇంతకుముందు అన్నిట్లో పుల్లీలు దారాలు అవన్నీ ఉండే కాబట్టి అది టెన్షన్ వేసిన అన్నట్టు. ఓకే, నార్మల్ రియాక్షన్ అయితే ఉంటుంది కదా, బేసిక్ మ్యాథమెటిక్స్లో నేర్పించిన కదా ఇవన్నీ. అవునా, రైట్ బెడా. సో ఇప్పుడు నార్మల్ రియాక్షన్ అయితే సేమ్ ఉంటుంది కదా, ఇది ఎంత అయితే అప్లై ఇస్తుందో దీనిపైన ఇది కూడా అంతే ఫోర్స్ అప్లై ఇస్తుంది. ఓకే, చలో ఇప్పుడు ఇప్పుడు సో ఇది 30 డిగ్రీ అయితే ఇది ఎంత అవుతుంది 60, ఇది ఎంత అవుతుంది 30 అవుతుంది కదా, అంతేనా. సో ఇప్పుడు ఇది కిందిది ముందడికి పోతుంది కదా, ఇటు సైడ్ పోవాలన్నట్టు. ఓకే, అయితే ఇక్కడున్న కాంపోనెంట్ ఏమొస్తుంది n sin 30 డిగ్రీ అవుతుంది కదా, అంతేనా. ఇది ఏదైతే డేటా ఉంటుందో ఆడ అంటుకొని కాస్ట్ డేటా ఉంటుంది, అంతేనా. రైట్, సో ఇది ముందడిపోతుంది కదా, A2 అనే యాక్సిలేషన్తో ముందడిపోతున్నది. A2 అనే యాక్సిలేషన్ ఇంకా నార్మల్ రియాక్షన్ ఇటు సైడ్ ఉన్నాయి, కింద డబ్బాది. ఇప్పుడు పైన డబ్బా చూద్దాం. ఓకే, 30 ఇదేంతవుతుంది 60, ఇదేంతవుతుంది 30నే కదా, ఏదైతే డేటా ఉంటుందో అనుకోని కాస్ట్ డేటా n cos 30 ఎగ్జాక్ట్లీ 90 డిగ్రీస్లో n sin 30 కదా. రైట్ బెడా. ఇప్పుడు చూడండి పైన డబ్బా కిందికి పోతుంది కదా, అవునా. యాక్సిలేషన్ ఎంత 10. చూడండి ఇక్కడ రాస్తా, నార్మల్ ఏమో n cos 30 పైన, ఇదేమో కిందికి పోతున్నది ఈ డబ్బా పైన ఫస్ట్ డబ్బాది. ఓకే, ఈ ఫస్ట్ డబ్బాది. ఓకే, ఫస్ట్ బ్లాక్ చేసిన. ఇప్పుడు సెకండ్ బ్లాక్ది ఇది ముందడిపోతుంది కదా, ముందడిపోతున్నది అవునా. ఓకే, ముందడిపోయేటప్పుడు నార్మల్ రియాక్షన్ ఎంత దానికి n sin 30. ఓకే, ముందడిపోయే యాక్సిలేషన్ ఎంత A2. ఇవి రెండు ఆపోజిట్లో ఉన్నాయి, ఇవి రెండు సేమ్ డైరెక్షన్లో ఉన్నాయి కదా. ఫార్ములా ఏంటి, నార్మల్ రియాక్షన్ వల్ల తీసుకోవాలి. నార్మల్ రియాక్షన్ ఇంటూ యాక్సిలేషన్ సేమ్ డైరెక్షన్ ఇంటూ నార్మల్ రియాక్షన్ ఇంటూ యాక్సిలేషన్ ఆపోజిట్ డైరెక్షన్ కదా. నార్మల్ రియాక్షన్ ఇంటూ యాక్సిలేషన్ సేమ్ డైరెక్షన్లో ఇవేవి ఉన్నాయి, ఇవి n sin 30 ఇంటూ A2, n sin 30 ఇంటూ A2 ఈజ్ ఈక్వల్ టు, ఇది ఆపోజిట్ డైరెక్షన్లో ఏమేమి ఉన్నాయి, n cos 30 ఇంటూ A2 కదా, n cos 30 ఇంటూ A2 అంతేనా. A2నా, ఇక్కడ A2నా, ఒక్క నిమిషం. అచ్చా, ఇది A1 తోటి పోతుంది కదా, A1 అనేది 10 ఇచ్చింది కదా, ఒక్క నిమిషం. ఇది 10, ఇది 10 కదా, అంతేనా కదా, 10 అది. ఎస్, ఇది 10 పెట్టేస్తా, ఇది 10 అవునా. n cos 30 ఇంటూ 10, n cos 30 ఇంటూ 10. ఓకే, చలో ఆన్సర్ ఏమొచ్చింది, n అయితే పోయింది sin 30 1/2, cos 30 √3/2, ఇటు పోయింది. సో ఏమొచ్చిందన్న 10√3 m/s² అనేది ఆన్సర్ వచ్చింది, అంతేనా కదా. అవునా, సింపుల్గా చేసినాం కదా. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాము. సో హోంవర్క్ ఇదైతే మీరు చేయండి. ఇది 5 m/s² అనే యాక్సిలేషన్తో వస్తుంది, దీనిపైన అయితే పడ్డది. ఇది మంచిగా కొంచెం పెద్ద చేసుకోండి, ఇదే సైజులా. ఓకే, ఇది ఏ యాక్సిలేషన్తో పోతుంది కనుక్కోండి. ఓకే, ఇది సేమ్ ఇదే డైరెక్షన్, ఇదే సైజులో వేసుకోండి ఇట్లా మంచిగా. అది తప్పు పడ్డది కానీ మీరు మాత్రం నీట్గా వేసుకోండి. ఓకే, ఫైన్ VA/VB అంట. ఓకే, సో ఇది పైకి పోతుంది అంతే కదా, VA వెలాసిటీతో ఇది పైకి పోతుంది, ఇది VB వెలాసిటీతో కిందికి వస్తున్నది అంతేనా. VA/VB ఏమొస్తుందో కనుక్కుందాం. నాకు చెప్పండి, పైనుంచి దూరం టెన్షన్ T కదా, పైనుంచి దూరం టెన్షన్ T, పైనుంచి దూరం టెన్షన్ T కదా. ఏదైతే డీటా ఉంటుందో అంటుకొని కాస్ టీటా, అవునా, ఏదైతే డీటా ఉంటుందో అంటుకొని కాస్ టీటా అంతేనా కదా. రైట్ బెడా. ఇప్పుడు నాకు చెప్పండి ఇది. ఓకే, ఇక్కడ T cos టీటా ప్లస్ T cos టీటా 2T cos టీటా, దీన్ని పైకి లేపేది ఎవరు, 2T cos టీటా పైకి లేపుతుంది అంతే కదా బేటా. అవునా, కరెక్టే. ఇక VAనేమో పైన, ఇంకా 2T cos టీటా పైన, ఈడ T ఏమో పైన, కిందనేమో VB అంతేనా. రైట్, సో ఈడ టెన్షన్ ఇంటూ వెలాసిటీ సేమ్ డైరెక్షన్ ఈజ్ ఈక్వల్ టు టెన్షన్ ఇంటూ వెలాసిటీ ఆపోజిట్ డైరెక్షన్ అంతేనా. రెండు సేమ్ డైరెక్షన్లు ఉన్నాయి అవి. సో VA ఇంటూ 2T cos టీటా ఈజ్ ఈక్వల్ టు ఆపోజిట్ డైరెక్షన్లు ఉన్నాయి కదా బేటా ఇవి, T ఇంటూ VB. అవునా,
ఇది పోయింది. సో ఫైనల్లీ విఏ బై విబి కదా, విఏ బై విబి ఏమొచ్చింది బేట 1/2 cos θ వచ్చింది. అంతేనా కదా, కరెక్టేనా? రైట్. సో యాక్చువల్లీ ఈ కన్స్టెంట్ మోషన్ సాల్వ్ చేయడానికి కోసం ఇంకొక ట్రిక్ కూడా ఉన్నది, అది లెంతీ మెథడ్లో ఉంటుంది. ఈ సింపుల్ మెథడ్ కాబట్టి ట్రిక్ కాబట్టి ఇదైతే ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను నేను మీకు. ఓకే రైట్. ఇది విబి. అచ్చా సో చూడండి, ఇది దారము. అచ్చా ఇది డయాగ్రామ్ సరిగా బల్లేదు, ఇట్లా ఉండాలి ఇది. ఓకే ఇది దారము, దారంకి కార్నర్లో సేమ్ ఇగో ఇట్లానే చిన్న గుండ్రంగా వేసి దీని లోపల వేసేసిన అన్నట్టు. ఓకే ఇగో ఇట్లా గుండ్రంగా వేసి ఇట్లా వేసేసిన. ఓకే రైట్ బెట. సో ఇదేమో కిందికి పోతున్నది, ఇదేమో దీని యొక్క వెలాసిటీ ముందట పోయే వెలాసిటీ ఎంత అంటే v అంట. ఇది v అనే వెలాసిటీతో ముందడికి పోతే మరి ఇది ఎంత వెలాసిటీతో కిందికి పోతుంది చెప్పుకోండి అని చెప్పేసి క్వశ్చన్లో అడిగిండు నాన్న. ఓకే రైట్. సో నాకు ఇప్పుడు చెప్పండి, వీడియో పాజ్ చేసి మీరు ట్రై చేయండి ప్రతి క్వశ్చన్. ఓకే పైన దూరం టెన్షన్ టీ. ఓకే పైన దూరం టెన్షన్ టీ కదా. రైట్. సో ఇప్పుడు నాకు చెప్పండి, ఇది మొత్తానికైతే ఇట్లా ఆల్ఫా కదా, అవునా కదా? ఓకే ఏదైతే డీటా ఉన్నదో అనుకొని కాస్ థీటా అంటే టీ కాస్ థీటా కదా, ఎగ్జాక్ట్లీ 90 degreesలో సైన్ థీటా. అంతేనా, కరెక్టేనా? ఇప్పుడు నాకు చెప్పండి, ఇవి రెండు ముందడిపోతున్నాయి సార్. వి అనే వెలాసిటీతో ముందడిపోతున్నది, ఇక్కడ ఉన్న టెన్షన్ ఎంత టీ కాస్ థీటా కదా. ఈడ టెన్షన్ ఏమో పైన సార్, వెలాసిటీనేమో కింద సార్ కదా. సో ఏ ఫార్ములా యూజ్ చేయాలి? టెన్షన్ ఇంకా వెలాసిటీకి సంబంధించిన ఫార్ములా యూజ్ చేయాలి. అంతేనా? ఇదేనా ఫార్ములా? అవునా? ఆపోజిట్ డైరెక్షన్ సేమ్, ఫస్ట్ సేమ్ రాయాలా, మీ ఇష్టం నాన్న ఏదన్నా రాసుకోండి. ఓకే చలో. సో టెన్షన్ ఇంటూ వెలాసిటీ సేమ్ డైరెక్షన్, ఇవి రెండు సేమ్ డైరెక్షన్లో ఉన్నాయి. టెన్షన్ ఎంత టీ కాస్ థీటా, వెలాసిటీ ఎంత వీనే, ఆపోజిట్ డైరెక్షన్లో ఉన్నప్పుడు టెన్షన్ ఎంత టీ, వెలాసిటీ ఎంత విబి కదా. ఇది పోయింది కదా. సో ఫైనల్లీ విబి ఈజ్ ఈక్వల్ టు ఏమొచ్చింది బేటా? వి కాస్ థీటా వచ్చింది. అంతేనా కదా? వి కాస్ థీటా వచ్చింది. అచ్చా ఇది ఆల్ఫా ఇచ్చిండు, ఆల్ఫా. చలో దీన్నే టీటా లాగా మార్చేసిన. ఓకే ఏదైనా ప్రాబ్లం లేదు కదా, అంతేనా? రైట్ బేడా, మొత్తానికైతే అర్థమైపోయింది కదా అందరికైతే. ఓకే చలో. సో ఇప్పుడు నెక్స్ట్ క్వశ్చన్ సాల్వ్ చేద్దాం. సో ఇది వి అనే వెలాసిటీతో కిందికి పోతున్నది, మరి ఇది విబి అనే వెలాసిటీతో ఎంత అంటే విబి వెలాసిటీ అనుకోవాలన్నట్టు. చేస్తారా హోంవర్క్? చేయండి, హోంవర్క్ చేయండి బేటా ఇది. ఓకే ఇది హోంవర్క్ చేయండి మీరు, సరేనా? హోంవర్క్ చేయండి, కింద కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి, చూస్తాను, డెఫినెట్లీ చూస్తాను. చలో కన్జర్వేషన్ ఆఫ్ లీనియర్ మొమెంటం నాన్న. ఓకే ఈ లీనియర్ మొమెంటం కన్జర్వేషన్ అయితే మీకైతే తెలుసు కదా, రెండు బాల్లు. ఓకే ఇనిషియల్ ఫస్ట్ బాల్ యొక్క మాస్ m1, దీని యొక్క మాస్ m2, దీని యొక్క ఇనిషియల్ వెలాసిటీ u1, దీని యొక్క ఇనిషియల్ వెలాసిటీ u2. ఓకే పోయి గుద్దుకున్నప్పుడు నెట్ ఫోర్స్ ఏమవుతుంది? గుద్దుకున్నప్పుడు 0 అయిపోతుంది అన్నట్టు. F12 బార్ ఈజ్ ఈక్వల్ టు మైనస్ F21 బార్. అవునా? న్యూటన్ థర్డ్ లా అనేది పనిచేస్తుంది. ఈక్వల్ బట్ ఆపోజిట్ ఫోర్సెస్ అనేది క్రియేట్ అయితే ఇది పోయి దీన్ని గుద్దింది కదా, రప్ అని గుద్దింది కదా, అవునా? సో ఇదేం చేస్తుంది? వెనుకొని రప్ అని ఇట్లా గుద్దుతుంది అన్నట్టు. ఓకే ఇది పోయి ఇట్లా గుద్దింది, ఇది పోయి ఇట్లా గుద్దింది అన్నట్టు. ఓకే రెండు గుద్దుకున్నారు, మొత్తానికైతే ఒక నెత్తి ముందట ఉన్న నెత్తి వెనుకున్న మూతి అయితే బలిగిపోయింది సేమ్ ఫోర్స్ తోటి. ఓకే రైట్. ఓకేలా రైట్ బేటా. చలో సో మొత్తానికి అయితే ఇదైతే క్లియర్ అయిపోయింది కదా. చలో సో ఇనిషియల్ మొమెంటమ్ ఆఫ్ ఎ బాడీ బిఫోర్ కొలిజన్ ఈజ్ ఈక్వల్ టు మొమెంటమ్ ఆఫ్ ఎ బాడీ ఆఫ్టర్ కొలిజన్ కదా. ఫార్ములా కూడా మీకు తెలుసు కదా. మొమెంటమ్ ఫార్ములా ఏంటి? మాస్ ఇంటూ వెలాసిటీ కదా. మెయిన్ కీ పాయింట్ ఏంటంటే ఇంట్లో మీరు వెక్టార్స్లో రాయాలి. వెక్టార్స్లో రాయకుంటే ఖతం, న్యూమరికల్ సాల్వ్ కావు ఇక. ఓకే సో చూడండి నెట్ ఫోర్స్ ఫార్ములా ఏంటి? ఓకే డెల్టా పీ బై డెల్టా టీ కదా. సో ఫోర్స్ 0 కాబట్టి డెల్టా పీ ఈక్వల్ ఏమైంది? 0 అయింది, అవునా కదా. ఇప్పుడు ఏమవుతుంది? ఇనిషియల్ మొమెంటమ్ ఈక్వల్ ఫైనల్ మొమెంటమ్ అవుతుంది, అంతేనా? అవునా కదా. సో ఇనిషియల్ మొమెంటమ్ ఏంటి? వెక్టార్లో రాయాలి, గుర్తుపెట్టుకోండి. అంటే ఇది ఫైనల్ మైనస్ ఇనిషియల్ కదా బేటా. ఫైనల్ మైనస్ ఇనిషియల్ ఈక్వల్ టు 0, అవునా. సో ఫైనల్ ఏమొచ్చింది? ఇనిషియల్ మొమెంటమ్ ఈజ్ ఈక్వల్ టు ఫైనల్ మొమెంటమ్. వెక్టార్లో రాయాలి, వెక్టార్లో రాయకుంటే ఖతం అవుట్, తప్పులు పోతాయి. m1 u1 ప్లస్ m2
m1 u1 bar plus m2 u2 bar is equal to m1 v1 bar plus m2 v2 bar. ఓకే, కొలిజన్ తర్వాత అయిన వెలాసిటీస్ ఏంది v1 ఇంకా v2. తెలుసు కదా బేటా, ఇదైతే సింపుల్ కదా. రైట్, గన్ బుల్లెట్ సిస్టమ్స్ అయితే ఉంటాయి కదా. ఇనిషియల్లీ బుల్లెట్ అనేది గన్ లోపల ఉన్నది. ఓకే, ఇనిషియల్ మొమెంటం ఎంత? 0. గన్ ఫైర్ చేయగానే ఇక్కడున్న భుజం ఏమైతే వెనక్కి పోతుంది కదా, బుల్లెట్ ఏమో ముందడిపోతుంది. అవునా, ఈ బుల్లెట్ యొక్క ముందడిపోయే మొమెంటమో మీ భుజానికి తాకే మొమెంటమో రెండు సేమే ఉంటాయి. ఓకే, ఓకేనా, రెండు సేమే ఉంటాయి, గుర్తుపెట్టుకోవాలి. ఓకే, ఇక్కడ నెట్ ఫోర్స్ ఏంది? అక్కో జీరోనే కదా బేట, ఎందుకంటే బుల్లెట్ రప్పర్ ముందడిపోయింది. అది ముందడిపోవాలంటే గన్ను వెనక్కే పోవాలి, అంతేనే కదా. రాకెట్ ఉన్నది, న్యూటన్ థర్డ్ లా పైన కదా ఆధారపడుతుంది కదా. కింద సరి ఎంత మంట పెడతారో పైకి అంత పరిగెడుతుంది, అంతేనే కదా. కింద ఎంతైతే మంట పెడితే అంత పైకి లేస్తుంది. అవునా, అవునా కదా. ఫర్ ఎవ్రీ యాక్షన్ దేర్ ఇస్ ద ఈక్వల్ బట్ ఆపోజిట్ రియాక్షన్. అవునా, అదే అంటున్నాను. రైట్ బేటా, సో ఇనిషియల్ మొమెంటం ఓకే ఎంత? 0. అవునా, రైట్. సో ఇక్కడైతే మొమెంటం అయితే కన్జర్వ్ అయితే అయింది 0. ఫైనల్ మొమెంటం ఎంత? దీని యొక్క బుల్లెట్ యొక్క మాస్ స్మాల్ m, ఈ దాని యొక్క వెలాసిటీ ఎంత తీసుకుందాము? v తీసుకుందామా? రైట్ బెటర్. సో ఇది వెనక్కి పోతుంది కాబట్టి ఇది v డాష్ తీసుకుందామా? మీ ఇష్టం, ఏదో ఒకటి తీసుకోండి ఇక. రైట్, ఒక పని చేద్దాం. బుల్లెట్కి వెలాసిటీ ఆఫ్ బుల్లెట్ అని రాద్దాం, గన్నర్కి vb అని, గన్ కదా, గన్ g అని రాస్తాం. ఓకే, రైట్ బెడా. సో ఇప్పుడు నాకు చెప్పండి, ఫైనల్ మొమెంటం ఏంటి? ఫైనల్ ఎటుపోయింది? బుల్లెట్ ఇంకా బుల్లెట్ ఏమో ముందడిపోయింది కదా. బుల్లెట్ యొక్క మొమెంటం ఏంటి? m ఇంటూ vb బార్. ముందడిపోతే ఐ క్యాప్, వెక్టర్లు అయితే రాసిన ఐ క్యాప్ అని రాస్తాలే, వెక్టర్ అయితే ఉంది కదా డైరెక్షన్, ప్లస్ ఇదేమో వెనక్కి పోయింది, అంతేనా. వెనక్కి పోయింది, మాస్ ఇంటూ వెలాసిటీ. గన్ యొక్క మాస్ m, దాని యొక్క వెలాసిటీ ఎంత? vg, వెక్టర్లో రాసిన. ఓకే, రైట్ బెటర్. సో m ఇంటూ vb బార్ ఈజ్ ఈక్వల్ టు మైనస్ m ఇంటూ vg బార్, అంతేనా. దీని యొక్క మ్యాగ్నిట్యూడ్ చేసుకోండి, పెద్ద ప్రాబ్లం అయితే ఏం లేదు. చూసిండ్రా, ఈ మైనస్ ఏం ఇండికేట్ చేస్తున్నది? రెండు ఆపోజిట్లో పోతున్నాయి అని ఇండికేట్ చేసింది, అంతే. ఓకే, న్యూమరికల్ సాల్వ్ చేసినప్పుడు మాత్రము ఓకే ఖచ్చితంగా మీరు డైరెక్షన్స్ అయితే వేయాలి. మీరు ఇడ కూడా వేసుకోవచ్చు సార్, గిడ ఐ క్యాప్ రాస్తా సార్, రాసుకోండి, ప్రాబ్లం ఏం లేదు, ఐ క్యాప్ రాసుకోండి. m ఇంటూ బుల్లెట్ కదా, బుల్లెట్ ఎడిపోతున్నది ముందడికి. ఓకే, ప్లస్ మొమెంటం m ఇంటూ గన్, గన్ ఎడిపోతున్నది ఇటు కదా, మైనస్ ఐ క్యాప్ రాయాలి కదా, మైనస్ ఐ క్యాప్, మైనస్ ఓకే ఐ క్యాప్, కరెక్ట్ రాసిన. మొత్తానికి ఏమొచ్చింది? mvb ఈజ్ ఈక్వల్ టు క్యాపిటల్ M కదా, ఇది క్యాపిటల్ M ఏమో. ఓకే, ఇది క్యాపిటల్ M, క్యాపిటల్ M. ఓకే, క్యాపిటల్ M ఇంటూ vg. ఏమొచ్చింది? ఏమొచ్చింది? నేను అన్నా కదా, అవునా కదా. రెండింటి యొక్క మూమెంటంలు అయితే సేమ్ ఉంటాయి, ఆపోజిట్ డైరెక్షన్లో ఉంటాయి. ఆపోజిట్ క్లియర్గా మీకు కనిపించాలంటే డైరెక్షన్లో ఏ చూపెట్టినా ఆన్సర్ అయితే వచ్చింది. ఈడ కూడా ప్రూవ్ చేసిన, ఈడ కూడా మైనస్ వచ్చిందని కళ్ళ ముందడ చూపెట్టిన. ఓకే, ఎప్పుడైనా కానీ ఒక బాంబ్ రెస్ట్లో ఉండి పేలింది అనుకోండి, బరోబ్బర్ రెండు ముక్కల్లాగా అపోజిట్ డైరెక్షన్లో పోతాయి నాన్న. ఈ రెండు ముక్కలు పక్క ఆపోజిట్ డైరెక్షనే. ఓకే, మీరు ఒక కుక్క పటాకీ తీసుకొని, కుక్క పటాకీలు అంటాం కదా మనం, చిన్నవి, అవునా, రైట్ బిడా. సో తెలంగాణలో అయితే ఇది అంటారు కుక్క పటాకీలని. చలో, సో ఇదైతే అదే తీసుకున్నా. నేనైతే ఈడ బత్తి ఉంటుంది కదా, ఓకే, అగరబత్తి తీసుకొని ఈడైతే బాంబు పేలుస్తున్నా. ఓకే, ఇది రెస్ట్లో ఉన్నది, ఇనిషియల్ మూమెంటం ఏది? దీనిది 0. రైట్, ఇది పేలేటప్పుడు ఎగ్జాక్ట్లీ ఇగో కిందికి ఒక ముక్క పోతుంది, ఇంకోటేమో పైకి లేస్తుంది అన్నట్టు. ఇంకా కొంచెం పాటు ఎంత ఉండదు, మా సంబంధం లేదు, కానీ ఒకటేమో కిందికి పోతుంది, ఇంకోటేమో పైకి పోతుంది. ఓకే, గ్యారంటీగా ఇట్లానే జరుగుతుంది. సో ఎప్పుడైనా భూమి పైన చూసిర్రా, ఇక్కడ మీకు ఇట్లా అడ ఆగిపోయినట్టు కనిపిస్తుంది, అవునా. ఇన్ కేస్ మీరు కనుక ఓకే ఆ లక్ష్మీ బాంబో ఏదో ఒక పటాకీనో ఓకే ఇట్లా పెట్టండి, ఈడ ముట్టియండి. ఓకే, ఈడ ముట్టియండి, ముట్టించిన తర్వాత ఇది పేలేటప్పుడు కనుక మీరు మంచిగా అబ్జర్వ్ చేస్తే ఇగో ఇక్కడ ఉన్న పార్ట్ ఇటు పోతుంది, ఇక్కడ ఉన్న పార్ట్ ఇటు పోతుంది, ఆపోజిట్ డైరెక్షన్లో పోతాయి. ఇనిషియల్ మూమెంటం ఎంత?
జీరో అంటే రెస్ట్లో ఉంది కదా బేటా, రెస్ట్లో ఉంది అవునా. ఫైనల్ మొమెంటం ఎంత, ఒక పార్ట్ ఇటు పోయింది ఇంకొక పార్ట్ ఇటు పోయింది, ఆపోజిట్ డైరెక్షన్లోనే పోతాయి. ఓకే గుర్తుపెట్టుకోండి, ఎప్పుడైనా కానీ ఒక వ్యక్తి ఇక్కడ నిలబడ్డాడు అనుకోండి, మీరు ఇట్లా పెట్టాడు అనుకోండి, మీరు ఇట్లా గాలిస్తే బరొబ్బర్ ఒక పార్ట్ పోయి ఆయనకు పోయి తాకుతుంది, ఆపోజిట్ డైరెక్షన్లో ఎప్పుడు కూడా ఉండొద్దు. ఓకే మీరు కాల్చేది ఉంటే ఇట్లా కాల్చుకోండి, లేదు సార్ నేను ఇట్లా కాల్స్తా సార్ అంటే ఇట్లా ముట్టించేది అనుకోండి, రప్పని మీ పైకే వచ్చి తాకుతుంది. ఓకే గుర్తుపెట్టుకోండి ఇది పటాకీలో, ఎందుకంటే ఫిజిక్స్ అయితే ట్రిక్స్ అయితే చెప్పినాను మీకు అవునా. రైట్ బెటా. సో ఇదైతే ప్రూఫ్ అయితే చేసి చూపెట్టాను కదా, ఏం జరుగుతున్నది అన్నది కూడా మీకు కళ్ళ ముందర కనిపించింది. A bullet of mass 50 గ్రాములు is fired from a gun, okay, with initial velocity, okay, 35 meter per second అంట. ఓకే సో బుల్లెట్ యొక్క మాస్ ఎంత, 50 గ్రాములు 10⁻³ kg అంతేనా. దీని యొక్క వెలాసిటీ ఎంత ఇచ్చిండు, 35 మీటర్ పర్ సెకండ్ తోటి ముందర పోతున్నది. ఇఫ్ మాస్ ఆఫ్ ద గన్ ఈస్ 4 kg, ఓకే దీని యొక్క మాస్ 4 కిలోలు అయితే ఇచ్చిండు. ఓకే దెన్ క్యాలిక్యులేట్ ద రికాయిల్ వెలాసిటీ ఆఫ్ ద గన్. ఓకే బుల్లెట్ ముందర పోయినప్పుడు గన్ వెనక్కి పోతుంది, భుజానికి అయితే దెబ్బ తాకుతుంది. ఓకే ఆ బుల్లెట్ ఏదైతే మూమెంటంతో పోతుందో దీనిపైన కూడా సేమ్ అదే మూమెంటం అయితే ఉంటుంది. అంటే నెట్ ఫోర్స్ ఏమైతున్నది, 0 అవుతున్నది, మూమెంటం కన్జర్వ్ అయింది అన్నట్టు. ఓకే చలో సో డైరెక్ట్ రాసేయమంటారా, ఇనిషియల్ మొమెంటం ఈజ్ ఈక్వల్ టు ఫైనల్ మొమెంటం. ఇనిషియల్ అయితే 0, రెస్ట్లో ఉన్నది కాబట్టి ఫైనల్గా ఒకటేమో అటు పోయింది, అటు పోతే 50 × 10⁻³ × 35 ఐ క్యాప్ ముందర పోయింది కదా. నెక్స్ట్ ఇంకోటేమో ఇటు పోతుంది కదా, మైనస్ ఐ క్యాప్ రాయాలి కదా, మైనస్ 4 kg ఇంటూ వెలాసిటీ ఐ క్యాప్ కదా, ఇటు పంపిస్తే ఎట్లా ఈక్వల్ అవుతాయి ఇవి కదా. సో ఫైనల్ ఏమొస్తుంది నా 50 × 10⁻³ చూడండి, 50 × 10⁻³ ఇంటూ 35 ఈజ్ ఈక్వల్ టు 4 × V అంతేనా. సో V ఈజ్ ఈక్వల్ టు 50 × 10⁻³ ఇంటూ 35/4 మీటర్ పర్ సెకండ్. ఇది మీరు క్యాల్కులేట్ చేయండి, హోంవర్క్ చేయండి, కింద కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి, ఖచ్చితంగా చదువుతాను, దానికి రిప్లై ఇస్తాను. ఓకే రైట్ బడా. ఇప్పుడు నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాము. ఇఫ్ ఇంపల్స్ వేరీస్, ఇంపల్స్ అంటే ఏంటి, మూమెంటమే. ఓకే చేంజ్ ఇన్ మూమెంటం ఏమంటాం, ఇంపల్స్ అని అంటాము. చేంజ్ ఇన్ మూమెంటంని మనం ఏమంటామో ఇంపల్స్ అని చెప్పేసి అని అంటాము. ఓకే ద చేంజ్ ఇన్ మూమెంటం ఈజ్ మినిమం అంటే డెల్టా పి ఈజ్ ఈక్వల్ టు, అంటే పి అనేది చూడండి, ఓకే పి అనేది మినిమం ఎప్పుడు ఉంటుంది. ఓకే చూడండి ఫోర్స్ ఫార్ములా ఏంటి, డెల్టా పి బై డెల్టా టీ కదా, అంతేనా కదా. రైట్ బడా. ఫోర్స్ అనేది 0 అయినప్పుడు డిపి బై డిటి అవుతుంది, అంతేనా. సో ఇక్కడ ఏంది, మూమెంటం అనేది ఏమవుతుంది, కాన్స్టెంట్ అన్న ఉండొచ్చు, మ్యాక్సిమం ఉండొచ్చు, మినిమం అన్న ఉండొచ్చు అవునా. ఇక్కడైతే మినిమం అని చెప్పేసి అడిగిండు అవునా, కరెక్టేనా. రైట్ బెటా. అంటే ఇప్పుడు ఇక్కడ మీకు ఫోర్స్ అంటే దీన్ని ఫోర్స్ని 0 చేయండి. ఓకే మూమెంటం ఎంత వస్తుందో చెప్పండి. ఓకే ఫోర్స్ ఏంది నాన్న, ఓకే డిపి బై డిటి అంటే దీని యొక్క డిఫరెన్షియేషనే కదా అవునా, ఇది మూమెంటమే కదా మొత్తానికైతే అవునా. చేంజ్ ఇన్ మూమెంటం మొత్తానికైతే ఇది మూమెంటమే కదా. ఓకే చలో. సో ఎంత వస్తుంది, 40t - 40 కదా. సో 40t - 40 ఈజ్ ఈక్వల్ టు, దీన్ని 0 చేయాలి కదా. ఎంత వచ్చింది బేటా, 40t ఈజ్ ఈక్వల్ టు 40, t ఈజ్ ఈక్వల్ టు 1 సెకండ్లో దీని యొక్క మూమెంటం అనేది మినిమం ఉంటుంది. ఓకే 1 సెకండ్లో దీని యొక్క మూమెంటం అనేది మినిమం అయితే ఉంటుంది నన్ను. ఓకే t ఈజ్ ఈక్వల్ టు 1 సెకండ్. అర్థమైందా బేటా. ఓకే రైట్. సో లేదు సార్ మ్యాక్సిమా మినిమాస్ ఉన్నాయి కదా, దాని ప్రకారం చేద్దామనంటే ఏం చేయాలి, డబల్ డిఫరెన్షియేషన్ చేయాలి కదా. సో డిపి స్క్వేర్ బై డిటి స్క్వేర్ అంతేనా, డిపి స్క్వేర్ బై డిటి స్క్వేర్ అవునా, కరెక్ట్ కదా బేటా. డబల్ మ్యాక్సిమా మినిమాలు బేసిక్ మ్యాథమెటిక్స్లో ఎక్స్ప్లెయిన్ చేసిన, మ్యాక్సిమా ఎప్పుడు వస్తుంది, <0 ఉంటే వస్తుంది, మినిమా ఎప్పుడు వస్తుంది, <0 ఉంటే వస్తుంది కదా. డబల్ డిఫరెన్షియేషన్ చేద్దాం. ఒకసారి డిఫరెన్షియేషన్ చేస్తే ఇంత వచ్చింది, డబల్ డిఫరెన్షియేషన్ చేస్తే 40 వస్తుంది అవునా. అంటే ఇది ఏంది, డి స్క్వేర్ పి బై డిటి స్క్వేర్ <0 అంటే ఏంటి,
మినిమం గ్రేటర్ దెన్ 0 అంటే ఏంటి మినిమం అది t = 1 సెకండ్లో అది మినిమమే వస్తుంది అవునా ఇన్ కేస్ గనక మీకు ఇక్కడ లెస్ దెన్ 0 వస్తే అప్పుడు మ్యాక్సిమం అని అంటాను ఓకే అండ్ ఇక్కడ వాట్ ఇస్ ద మ్యాక్సిమం మొమెంటం అని అంటాడు అంతే ఓకే చలో క్లియర్ అయిపోయింది కదా నెక్స్ట్ క్వశ్చన్ A bullet of mass 40 grams is fired from a gun of mass 10 kg. If the bullet, okay, if the velocity of a bullet is 400 meter per second, then the recoil velocity of the gun. Homework చేయండి కింద కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి సేమ్ క్వశ్చనే కదా అవునా ఎస్ బెటా సో క్లాస్ అయితే అయిపోయింది అవునా సో దీంట్లో ఉన్న న్యూమెరికల్స్ అయితే మంచిగా ప్రాక్టీస్ చేసుకోండి ఇంకా మీకు మొమెంటంకి లా ఆఫ్ కన్జర్వేషన్ ఆఫ్ మొమెంటంకి సంబంధించిన ఇంకా చాలా క్వశ్చన్స్ ఉన్నాయి కానీ నెక్స్ట్ చాప్టర్లో అయితే నేను కవర్ చేస్తాను నాన్న ఓకే వర్క్ ఎనర్జీ అండ్ పవర్లో కవర్ చేస్తాను అక్కడ మంచిగా సాల్వ్ చేసుకుందాం మనం ఓకే ఇప్పుడైతే చిన్నగా అయితే కొన్ని అయితే క్వశ్చన్స్ అయితే చూపెట్టినాను నేను ఓకే ఎస్ బెటా సో దీనికి ఈ క్లాస్కి సంబంధించిన ఫైల్ అనేది డిస్క్రిప్షన్లో ఉంటుంది అక్కడ నుంచి డౌన్లోడ్ చేసుకోండి ఓకే ఇంకా మీ దగ్గర ఏదైనా బుక్ ఉంటే దాంట్లో నుంచి కొన్ని న్యూమెరికల్ సాల్వ్ చేసుకోండి చదువుకుంటుండండి మళ్ళీ నెక్స్ట్ కలుసుకుందాం ఉంటాను మరి బాయ్ బెటా